కానీ బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, కానీ విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి మధ్యలో అడ్డుగా నిలిచి. ఎప్పుడైతే అడ్డుగా నిలిచుంటుందో జాగ్రత్త విందాం. అంతవరకు మన చుట్టూ ఉన్న భద్రత వలయము ఏదైతే ఉంటుందో ఆ భద్రత వలయమును కంచెను మనమే తెంచుకొని బయటకు వస్తే దేవుడు దాన్ని బైపాస్ చేసి వెళ్ళే దేవుడు కాదు. అర్థమైన చేతనండి. ఎందుకు ఈ మాట తెలుసుకోవాలి అంటే, సౌలు జీవితంలో ఎందుకొరకు ఆ పరిస్థితి తలెత్తిందో ఒకసారి చూస్తే, అప్పటికే సౌలు జీవితంలో 2 ప్రాంతాలు ఏలన ఆరంభించిన 2 yearsలో జరిగిన ఒక ఘోరమైన వైఫల్యాలు ఏంటంటే, 2 ప్రాంతాల్లో దేవుడు పరీక్షిస్తూ వచ్చాడు సౌల్ని. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, గిల్గాలు ప్రాంతంకి వెళ్ళినప్పుడు, అయ్యా 7 రోజులు నువ్వు ఓపిక పట్టాలి, 7వ దినం ముగిస్తున్నప్పుడు ఆ 7 దినాలు ముగిసిన తర్వాత నేను వచ్చి బలి అర్పిస్తానని చెప్పి సమూయేలు చాలా స్పష్టంగా చెప్తే, అప్పుడు సౌలు ఏం చేయాలి? 7 దినాలు ఆగి ఉండాలి. 7 దినాలు ఆగాడు. 7వ రోజు ఏమైందో మరి తొందరపాటు యాజకుడు చేయాల్సిన పరిచర్య బలి అర్పించాల్సింది ఎవరు వచ్చి అర్పించారు? సౌలు అర్పించేశాడు. అప్పుడు రాయబడిన మాట 1 సమూయేలు 13 మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా అవిధేయత ఎప్పుడైతే సౌలు జీవితంలో వచ్చిందో, రండి ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 13 1 Samuel 13 కలిసి చదువుదామా? 13 1 సమూయేలు. అందుకు సమూయేలు ఇట్లనను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. అబ్బా, నువ్వు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము ఇక నిలువదు. ఎప్పుడైతే దేవుడు మాట అవిధేయత చూపించాడో అది మొదటి ప్రాంతం మనందరికీ తెలుసు. అలాగే ఇంకొక సంఘటన చూస్తే దేవుడు వెంటనే ఒకదాంతో కంక్లూజన్కి రాలే. 2వ సన్నివేశంలో చూస్తే ఆ యొక్క సౌలు జీవితంలో దేవుడు మరీ ముఖ్యంగా అమాలేకుల విషయంలో సంపూర్ణంగా నిర్మూలన చేయమని ఆజ్ఞాపిస్తే, అమాలేకులకు చెందింది కానీ వారి పశు సంపాద్యం కానీ లేదా అక్కడ రాజులు కానీ పెద్దలు కానీ ఎవరికి మినహాయింపు లేకుండా సమూల నాశనం చేయమని దేవుడు స్పష్టంగా ఆజ్ఞ జారీ చేస్తే అక్కడ యుద్ధానికి వెళ్ళాడు, చెప్పిందంతా సగం చేశాడు. అయితే కొవ్విన కొన్ని శ్రేష్టమైన పశువులను దాచిపెట్టాడు, రాజును దాచిపెట్టాడు, కొందరు పెద్దలను దాచిపెట్టాడు. ఎప్పుడైతే రాజును దాచిపెట్టాడో వెంటనే ఆ సందర్భంలో సమూయేలు వచ్చి చూసేసరికి సమూయేలుకి వినిపిస్తూ ఉన్నాయంట గొర్రెల రంకెలు, పశువుల రంకెలు వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రంకెలు వినిపిస్తూ ఉన్నాయో సమూయేలు అంటాడు, అయ్యా సౌలా, అదేంటి నువ్వు దేవుడు చెప్పింది చేసావా అంటాడు. వెంటనే సౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పిందంతా కూడా శుభమగును గాక, చెప్పినట్టు ఏం చేశాను, మొత్తం అంతా ఫాలో అయిపోయాను అని. వెంటనే అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, సరే సౌలా, మరి నాకు వినబడుచున్న రంకెలేవి, ఈ పశువుల శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగేసరికి వెంటనే ఆ సందర్భంలో 2వ ప్రాంతంలో అవిధేయత చూపించేసరికి చూడండి, అక్కడ వినిపిస్తుంది ఒకటి, చెప్తున్నది ఇంకొకటి. కొన్నిసార్లు వాట్ వి స్పీక్, అవర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్. అక్కడ యాక్షన్స్ ఒకలాగున్నాయి, మాటలు ఇంకొకలాగున్నాయి. ఎప్పుడైతే అవిధేయత 2వ ప్రాంతంలో కనిపించిందో అప్పుడు చెప్పబడిన మాట ఏంటంటే, అవిధేయత ఉన్న ప్రాంతంలో చూడండి, దయచేసి అందరం కలిసి చదువుకుందాం. చాలాసార్లు మన జీవితంలో ఎప్పుడైతే అవిధేయత కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందో మాటి క్రానిక్ డిసోబీడియన్స్, ఎప్పుడైతే క్రానిక్ డిసోబీడియన్స్ ఉంటుందో దేవుని భద్రత వలయము మన చుట్టూ ఉండాల్సింది, కాపాడాల్సిన రక్ష మన జీవితం నుంచి ఏమవుతుందండి, తొలగించబడుతుంది. అది పక్కన జరిగిన నెక్స్ట్ సెకండే దురాత్మ చేంజ్ చేస్తూ ఉందండి, సౌలుని వెరపిస్తూ ఉంది. అందుకొరకు బైబిల్లో చూడండి అందరం కలిసి 1 సమూయేలు 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 1 Samuel chapter 15 verse 22 and 23 కలిసి చదువుకుందాం. ఎందుకంటే మన జీవితంలో కొన్ని ప్రాంతాల్లో అసలు ఎందుకు దేవుడు సాతానుకి ఎట్లా అప్పగించాడు అంటాం. వాస్తవం ఏంటంటే సాతాను దేవుని నుంచి సాతాను రాలే. Satan is always waiting for an opportunity and God had permitted Satan to do so. మళ్ళొకసారి రిపీట్ చేస్తా. Satan was waiting for an opportunity. Satan was waiting for the hedge to be removed. And because Satan was waiting consistently for an opportunity and Saul purposefully decided to give an opportunity, that's when God permitted Satan to possess. ఎందుకంటే అక్కడ దేవుడు దాన్ని ఆపే దేవుడు కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే సాతాను దాడి చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడండి, పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఇది యెహోవా నుంచి ఆత్మ రాలేదు, కానీ దురాత్మ సౌలును అటాక్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి, హీ గేవ్ ద పర్మిషన్ టు డూ సో. అందుకని ఎందుకు జరిగింది అలా అంటే 1 సమూయేలు 15:22 కలిసి చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. అందరం కలిసి చదువుదాం. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను
గాయకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. 23 కలిసి చదువుదాం. 23 1 Samuel 15:23. తిరుగుబాటు చేయుట, బాగా వినండి, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానము. అక్కడ ఒక మాట దేవుడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. తిరుగుబాటు ఉన్న ప్రాంతములో అక్కడ దేనికి సమానం అంటండి? స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అని ఉంది. అంటే సోదె చెప్పే ఆత్మ ఏ ప్రాంతంలో అయితే తిరుగుబాటు ఉంటుందో, ఏ ప్రాంతంలో అయితే అవిధేయత ఉంటుందో, ఆ ప్రాంతంలో ఆటోమేటిక్గా ఏముంటుందండి? అపవిత్రాత్మకు అవకాశం ఉంటుంది. అందుకొరకు మన జీవితంలో సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ అవిధేయత ఉందా, అవిధేయత ఉన్న ప్రాంతాన్ని ఆ ప్రోన్ ఏరియాగా తీసుకొని, అందుకొరకు కొన్నిసార్లు రాసి ఉంటుంది మన హైవేస్లో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని. అంటే ఆ ప్రాంతంలో మీరు జాగ్రత్త వెళ్ళండి, ఎందుకంటే అక్కడ ప్రొటెక్షన్ భద్రత లేదు, ఆ ప్రాంతంలో యాక్సిడెంట్స్ జరగవచ్చు అని. అదే రీతిగా మన జీవితంలో ఏ ప్రాంతంలో అయితే అవిధేయత ఉంటుందో, ఏ ప్రాంతంలో తిరుగుబాటు స్వభావం ఉంటుందో, ఆ ప్రాంతంలో మన చుట్టూ కంచె ఉండదు. ఉండని పక్షంలో, సాతాను ఎదురు చూస్తున్న అవకాశంలో గాడ్ విల్ సింప్లీ పర్మిట్ అండ్ గివ్స్ ద పర్మిషన్. అందుకొరకు ఆయన చేతులు ఏమైపోతాయి అక్కడ అంటే రక్షింపనేరక ఉండిపోతాయి. ఎందుకంటే అది మన పాపము, మన అవిధేయత, మన తిరుగుబాటు నైజం ఏం చేస్తుందంటే దేవుని భద్రత వలయమును మన నుంచి ఏం చేస్తుంది? లాగివేస్తుంది. ఎందుకు చెప్తున్న మాట అంటే బైబిల్లో బెన్యామీను గోత్రం నుంచి ఇద్దరు, పాత నిబంధన ఒక ఆయన, కొత్త నిబంధనలు ఒకళ్ళు, ఇద్దరు అద్భుతమైన రీతిలో దేవుని కొరకు వాడబడాల్సిన ప్రణాళికలు ఉన్నవారే. పాత నిబంధనలో ఉన్న సౌలు, ఆయన రాజు. నూతన నిబంధన ఇంకొక సౌలు ఉన్నాడు, తన పేరు తార్సువాడైన సౌలు. ఇద్దరు కూడా ఏ గోత్రం అండి? బెన్యామీను గోత్రమే. ఇద్దరు బెన్యామీను గోత్రమే. ఈయనేమో పాత నిబంధనలో సౌలు, రాజైన సౌలేమో అజానుబాహుడు, అందగాడ. ఈయనేమో పొట్టివాడు, పేలవంగా ఉండేవాడు. ఇంకా ఇది సరిపోదన్నట్లు శరీర దౌర్బల్యము, బలహీనత, ఇవన్నీ కూడా సౌలు భక్తునికి నూతన నిబంధనలోని సౌలు ఇవన్నీ కూడా కలిగి ఉండేవాడు. అయితే పాత నిబంధనలో సౌలు జీవితం చూస్తే ఆరంభం అద్భుతంగా ఆరంభించాడు. బ్యూటిఫుల్ ఇనాగ్రేషన్. అసలు తన ఆరంభం చూస్తూ ఉంటే మిగతా వాళ్ళందరికంటే అందరూ కూడా మిగతా వారు తన భుజాన్ని ఎత్తుకొస్తూ ఉన్నారంట. అంటే మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ బ్యూటిఫుల్, మన భాషలో చెప్పాలంటే హీరో ఎంటర్ ఎలా ఉంటుందో అలా ఉండింది పాత నిబంధనలోని సౌలు జీవితం. కొత్త నిబంధనలో సౌలు అంటే విలన్ ఎలా ఎంటర్ అవుతాడు అలా ఎంటర్ అవుతాడు. ఎంట్రన్స్లోనే కత్తి పట్టుకొని, చంపాలని ఆర్డర్స్ పట్టుకొని, క్రైస్తవుల్ని ఊచకోతకు వస్తూ అలాంటి ఇంట్రడక్షన్తో ఎంటర్ అయ్యాడు. కానీ ఎండింగ్స్కి వచ్చేసరికి ఆ మొదటి వ్యక్తి పాత నిబంధనల సౌలేమో విషాద ఛాయల్లో తన జీవితం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే నూతన నిబంధనలో సౌలు పౌలుగా మార్చబడిన వ్యక్తి అయితే ఆయన అంతము చూస్తే నా పరుగు కడముట్టించుతని నా విశ్వాసమును కాపాడుకుంటేనని చెప్పి ఘనమైన ముగింపుతో తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధనలో సౌలు చివరికి కర్ణపిశాచము గల స్త్రీ దగ్గరికి వెళ్ళి తన భవిష్యత్తును ఈవిల్ స్పిరిట్స్ మధ్యలో చిత్తగొట్టేసుకున్నాడు. అదే నూతన నిబంధనలో సౌలు మాత్రము అంతములో ఆ యొక్క తాళపత్ర గ్రంథాల్లో ముఖ్యంగా చర్మము చేత తయారు చేయబడిన వాటి మీద తన యొక్క వాక్యము, దేవుని నుంచి పొందుకున్న వాక్యమును రచించడానికి, పత్రికలు రచించడానికి ఆఖరిగా ఆ అవకాశాన్ని దేవుని వాక్యముతో ముగించడానికి ఇష్టపడ్డాడు. ప్రియ సోదరి సోదరా, ఇద్దరి జీవితంలో ఒకరు సక్సెస్ అయ్యి ఇంకోరు ఫ్లాప్ అవ్వడానికి, మన భాషలో ఒకరు హిట్ అయ్యి ఇంకోరు ఫట్ అవ్వడానికి ఒకే కారణం చెప్పమంటారా? సౌలు జీవితంలో పాత నిబంధనలో బైబిల్ రాయబడి ఉంది. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే సౌలు జీవితంలో కనిపించే మాట ఒకటే, డిసొబీడియన్స్, అవిధేయత. అందుకో ప్రభు అన్నాడు, అయ్యా అవిధేయత దేంతో, తిరుగుబాటు స్వభావం అవిధేయత దేంతో సమానం అంటే అది సోదె చెప్పే ఆత్మతో సమానము. ఇట్ ఈస్ ఈక్వల్ టు విచ్ క్రాఫ్ట్. The spirit of rebellion will almost take away all the guards and the hedge around us, that it will lead us to experience the movement of the spirits of evil spirits. In other words, the satanic spirits. అంధకార చీకటి శక్తులు ఏ ప్రాంతం మీద దాడి చేస్తాయంటే ఎక్కడైతే విధేయత ఉండదో ఆ ప్రాంతాల్లో బలముగా ప్రబలమై ఆ ప్రాంతాల్లో దాడి చేయడం మనం చూస్తుంటాం. అయితే నూతన నిబంధనలకు వస్తే ఆ సౌలు జీవితంలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. ఇప్పుడు ఆ యొక్క సౌలు నూతన నిబంధనలకు వచ్చి చూసిన సౌలు చూస్తే రండి, అపోస్తుల కార్యం 26వ అధ్యాయము, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 26, అపోస్తుల కార్యము 26వ అధ్యాయము. అందరము కలిసి అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 26 verse 19 అందరం కలిసి చదువుకుంటే అక్కడ అగ్రిప్ప రాజు ముందు ఈ సౌలు నిలబడి అంటాడు, తన లైఫ్ని టెస్టిమనీ ఒక మాటలో చెప్పేశాడు. ఏమంటున్నాడు రండి, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఐ am not disobedient unto the heavenly vision. ఒకటే మాట,
పాత నిబంధనల సౌలు సమ్మరి ఒక లైన్లో చెప్పాలంటే డిసోబీడియంట్. నూతన నిబంధనల సౌలు ఒబీడియంట్. అందుకొరకు సౌలు అంటాడు, ఐ యామ్ నాట్ డిసోబీడియంట్ అంటూ ద హెవెన్లీ విషన్. ప్రియ సోదరి సోదరు, మన జీవితంలో దేవుని దర్శనం పట్ల కానీ, దేవుని చిత్తం పట్ల కానీ, దేవుని సేవ పట్ల కానీ, దేవుని ఏర్పరచుకున్న పిలుపు, ఎలక్షన్ కాలింగ్ విషయంలో ఈరోజు ఒకవేళ ఇంకా నువ్వు ఆ ప్రాంతంలో అవిధేయత చూపిస్తున్నట్లయితే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, దేవునికి ఏం నష్టం రాదు. ఆ ప్రాంతంలో అపవాది యొక్క కార్యానికి నువ్వే రహదారిని కలిగిస్తున్నావు అన్న సత్యాన్ని దేవుని సేవకుని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. డోంట్ రెసిస్ట్ when you have God's calling. Don't resist when God has a special vision for you. అందుకొరకే పౌలు భక్తుడు అంటాడు, పరలోకం నుండి పొందుకున్న ఆ దర్శనమును నేను ఎప్పుడు అవిధేయుడని కాను. ఎందుకంటే ఒక్కసారి విధేయ చూపించడం ఆరంభిస్తే, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తార్సువాడైన సౌలు దమస్కులో దేవుని చేత దర్శించబడ్డాడు. దేవుని నుంచి ఎన్కౌంటర్ పొందిన తర్వాత చూడండి, అద్భుతమైన సత్యం ఏంటంటే, తన జీవితంలో అటు తర్వాత అంతా కూడా మన భాషలో చెప్పాలంటే ఆటో పైలట్ మోడ్ అంటాం కదా, అంటే దేవుడే జీపీఎస్ ఆన్ చేసి అడుగడుగు నడిపించే ప్రాంతంలో సౌలుని పౌలుగా మార్చుకొని నడిపిస్తూ వచ్చాడు. ఎలా నడిపిస్తూ వచ్చాడు, ఎందుకు అంత నడిపించాడంటే ఒకటే మాట, ఆ పౌలు జీవితంలో ఏం కనిపిస్తుందండి? విధేయత. అందుకొరకే మన ప్రాంతంలో కొన్నిసార్లు మన జీవితంలో విధేయత లేని ప్రాంతాలు ఉన్నాయా? ఈరోజు మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. విధేయత లేకుండా నువ్వు విడుదల కానీ స్వస్థత కానీ ఆశిస్తే అది పొరపాటు. ఎందుకు చెప్పాలా? రండి, బైబిల్ ఒక అద్భుతమైన మాట రాస్తుంది. మనలందరికీ స్వస్థత కావాలని ఆశపడతారు. 2 ఫార్ములాలు మర్చిపోకండి. 2 ఫార్ములాలు దయచేసి మర్చిపోకండి. ఎందుకంటే వాక్యము నిజంగా సత్యం తెలుసుకుంటే నీకు స్వతంత్రత రావాల్సిందే. కానీ సాతాను, యోహాను సువార్త 8:46-44లో సాతాను మొదటి నుంచి అబద్ధాల జనకుడంట. వాడిలో సత్యం ఉండదంట. వాడు సత్యం ఎక్కడుంటే అక్కడ దాడి చేస్తాడండి. ఈరోజు ఒక మాట చెప్తా, ఈ వాక్యం వినకుండా నిన్ను సాతాను ఎంత అడ్డం పడతాడంటే, సత్యం తెలియకుండా నిన్ను ఎంతగా గలిబిలి చేయాలని ప్రయత్నిస్తాను. మీరు చూడండి, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఈ అంశం స్టార్ట్ అయినప్పటి నుంచి సాతాను ప్రశాంతంగా ఎప్పుడు ఉండలేదు. ఎందుకు తెలుసా? చాలామంది వాడి చెరల నుంచి ఏమవుతారు? విడుదల పొందుతారు. అంటే వాడు ఎందుకు ఊరుకుంటాడండి? ఎక్కడలేని డిస్టర్బెన్స్. లాస్ట్ వీక్ ఒక సహోదరి సాక్ష్యం చెప్తూ వచ్చింది. నిజంగా దేవుని కార్యమును అనుభవించడానికి సాక్ష్యం ఆరంభించిన నాట నుండట ప్రతి ఆదివారం ఏదో ఒక బలహీనత ఆ భయంకరంగా పీడించబడుతున్న అనుభవంలోకి వెళ్ళిపోయేసరికి ఎందుకు అలా జరుగుతుంది బ్రదర్ అని అడిగాడు. చూడండి, బైబిల్ సెలవిస్తుంది, ప్రకటన గ్రంథం 12:11లో వారు ఎందుకు జయించారు సాతాను అంటే, తామిచ్చిన సాక్ష్యం బట్టి, గొర్రెపిల్ల రక్తం బట్టి చేయించారు. మరి అలాంటి చితగొట్టే సాక్ష్యము లేదా సాతాను అపవాదిని చితగొట్టే ప్రాంతంలో నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటాడో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అందుకొరకు మన జీవితంలో ఇది తెలుసుకోకపోతే రండి అందరం కలిసి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు, Romans chapter 6:17 and 18 అందరం కలిసి చదువు. అద్భుతమైన ఫార్ములాస్ 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు నీకు విడుదల కావాలా? ఈరోజు నీకు దేవుని యొక్క స్వస్థతను అనుభవించాలని నీకు ఆశ ఉందా? దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన వద్దకు వచ్చిన వారిని ఎప్పుడు త్రోసివేసే దేవుడు కానే కాదు. అయితే రోమా 6:17లో చూస్తే, Romans 6:17, మీరు పాపమునకు దాసులై ఉంటరి కానీ ఏ ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే. లోబడితే ఏమవుతుంది? 18th verse. లోబడితే ఏమవుతుంది? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవుని స్తోత్రం. ఎందుకు దేవుని ఆరాధించాలి? విధేయత ఉంటే, లోబడితే అక్కడ ఏమొస్తుందండి? నీతి. వేర్ దెర్ ఇస్ ఒబీడియన్స్ దెర్ విల్ బి రైచియస్నెస్. ఒబీడియన్స్ ఉంటే అది ఎక్కడ తీసుకెళ్తుందండి? నీతి, రైచియస్నెస్కి తీసుకెళ్తుంది. చాలా దయచేసి ఈ మాట మర్చిపోదు. నీతి అనే మాట ఎంత ప్రతిష్టమైందంటే, దేవుడు యెహోవా జిద్కెను అని తన నీతిని మనకు ఆరోపించినప్పుడు అక్కడ అద్భుతాల వర్షం ఎలా జరుగుతుందో మనందరికీ బాగా తెలుసు. ఆదికాండం 15:6లో అబ్రహాము దేవుని నమ్మెను. ఏమైంది? నమ్మితే ఏంది? అది అతనికి నీతిగా ఎంచబడు. బాగా వినండి, నీతి వచ్చేది 2 మార్గాలు. ఒకసారి ఫార్ములా స్క్రీన్లో చూడడానికి ప్రయత్నిస్తాం. ఒకసారి త్వరగా స్లైడ్ చూడడానికి ప్రయత్నిస్తాం. అక్కడ 2 ఉన్నాయండి. ఆ 2 కలగలిపితే విశ్వాసము మొదటిది విశ్వాసం. అబ్రహాము నమ్మెను, అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. ఫస్ట్ సీక్రెట్ ఏంటండి? నమ్మిక, విశ్వాసం, ఫెయిత్. రెండవది ఒబీడియన్స్, విధేయత. విశ్వాసము విధేయత. ఈ 2 ఎంత పవర్ఫుల్ కాంబినేషన్స్ అంటే, ఈ 2 ఉన్న దగ్గర ఆటోమేటిక్గా ఏముంటుందండి? నీతి ఉంటుంది. చేతండి, అర్థమైన వాళ్ళు ఒకసారి చేతండి. ఇది ఒకటి అర్థమైంది కదా? ఇప్పుడు చూద్దాం. నీతి ఉంటే ఏం జరుగుతుంది?
ఇది చాలా అద్భుతమైన సత్యం. ఎప్పుడైనా సరే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుడు ఉదయించును, మలాకి 4వ అధ్యాయం 2వ వచనం, మలాకి చాప్టర్ 4 verse 2. అందరం కలిసి చదువుకుందాం. మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు. అబ్బా, ఒక మంచి కాంబినేషన్ ఉంది అక్కడ. ఇప్పుడు రెండవ ఫార్ములాకి వస్తాం. ఫస్ట్ ఫార్ములా చెప్పండి. LHSలో ఏమున్నాయి? విశ్వాసము, విధేయత. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నీ జీవితంలో విశ్వాసం, విధేయత రెండు ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నీతి వస్తుంది. ఇప్పుడు నీతి సూర్యుని కింద నువ్వు అప్పగించుకుంటే బైబిల్ సెలవిస్తుంది, నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలకి ఏమొస్తాయంట? ఆరోగ్యం. వేర్ దెర్ ఇస్ రైచియస్నెస్ దేర్ విల్ బీ హీలింగ్. సెకండ్ ఫార్ములా చూస్తాం. చాలా అద్భుతమైన మాట అండి. అందరం కలిసి చదువుకుందాం. వేర్ దెర్ ఇస్ రైచియస్నెస్ దేర్ విల్ బీ హీలింగ్. స్వస్థత ఉంటుందంట అక్కడ. అందుకొరకే నీతి సూర్యుని కిరణాల కింద నువ్వు రావాలి అంటే నీ మొదటిగా దేవుని జీవితంలో చూసేది ఒకటే, విధేయత, విశ్వాసం. విధేయత, విశ్వాసం ఉంటే నువ్వు నీతి సూర్యుని కిందకు వస్తావు. నీతి సూర్యుని కిందకు వస్తే అతని రెక్కలకి ఏమిస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది. అప్పుడు ఆరోగ్యంతోనే కేవలం హీలింగే కాదండి, నువ్వేమవుతావు తెలుసా? క్రొవ్విన దూడ గంతులేస్తూ వెళ్ళినట్లు. చూడండి, బక్క చిక్కిన దూడ అలసిపోయి శక్తి లేక అక్కడే కృషించిపోతూ ఉంటుంది, దానికి జీవం ఉంది. క్రొవ్విన దూడ ఏం చేస్తుందంట? గంతులేస్తుంది, సమృద్ధిని జీవనం అనుభవిస్తుంది. అందుకు దానికి డిఫరెన్స్ ఏంటంటే జీవము, సమృద్ధి అయిన జీవం. ఎప్పుడు వస్తుంది? దేవుని నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలకి ఏమిస్తాయి? ఆరోగ్యం ఇస్తాయి. కాబట్టి ఈరోజు విధేయత ద్వారా మన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆరోగ్యమును, స్వస్థతను, సమృద్ధిని, జీవమును, విడుదల కలిగించును గాక. ఇది సత్యం. దిస్ ఇస్ ట్రూత్. నాకు అవసరం లేదండి సత్యం అంటే. సత్యం వెలుపలుంటే ఈ ఆశీర్వాదాలు ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా రాదు. అందుకో మన జీవితంలో ఈ స్వస్థత అనుభవంలోకి వచ్చినట్లు దేవుడు అంత్య దినాల్లో సమృద్ధి అయిన స్వస్థత, సమృద్ధి అయిన సత్య వాక్కును ప్రత్యక్షతగా, రెవల్యూషన్గా దేవుడు మనకేం చేస్తున్నాడు? ఇస్తూ ఉన్నాడు. నిజంగా ప్రత్యక్షత పొందడం నించే ధన్యులం మనం. అంటే ఆ సమృద్ధి అయిన ప్రత్యక్షత, కంప్లీట్ రెవల్యూషన్ అందుతే అక్కడే సత్యము విడుదలవుతుంది. సత్యం విడుదలైన దగ్గర మనకు ఖచ్చితంగా సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేయునుగాక. ఇప్పుడు రెండో మాట చూస్తే, దావీదు విషయంలో సౌలు ఎందుకు అపార్థం చేసుకున్నాడంటే, సౌలుకి అసలు స్పిరిట్ ఆఫ్ జెలసీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, తనకున్న భయం ఏంటంటే, అపోహ ఏంటంటే, ఎక్కడ దావీదు వచ్చి నా సింహాసనానికి ఎసురు వేస్తాడేమో. చూడండి, ఇన్సెక్యూరిటీ ఉన్న దగ్గర, అభద్రత ఉన్న దగ్గర. దేని విషయంలో అభద్రత సౌలుకి? సౌలు యొక్క పిలుపు విషయంలో తనకేముందండి? అభద్రత. ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, 7 మాటలు మర్చిపోద్దు కావాలంటే. ప్రకటన గ్రంథం 11:29 రోమన్స్ చాప్టర్ 11:29 పిలుపు విషయంలో దేవునికి ఒక ప్లాన్ ఉందనుకోండి. దయచేసి మర్చిపోకండి, దయచేసి అర్థం చేసుకుంటే ఎన్ని రకాల మానసిక రుగ్మతలు, బంధకాలు, ఆత్మీయ ఈ యొక్క బంధకాల నుంచి ఈరోజు విడుదల పొందాలి. చూడండి, ప్రకటన గ్రంథం 11:29 బైబిల్ సెలవిస్తుంది, దేవుని పిలుపు విషయంలో 7 మాటలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మొదటి మాట ఏం తెలుసా? ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపపడడు. సి, గాడ్స్ కాలింగ్ ఈజ్ ఇర్రివోకబుల్. ఇర్రివోకబుల్ అంటే ఒక్కసారి దేవుడు పిలుచుకుంటే, బాగా వినండి, ఒక్కసారి దేవుడు కృపావరం ఇస్తే దాన్ని మళ్ళీ లాగేసుకోడండి. అర్థమైనా ఒకసారి చేస్తారా? ఎందుకు చెప్తున్నా అంటే, సంబడీ సక్సెస్, సంబడీస్ ఫెయిల్యూర్ విల్ నాట్ ఇంపాక్ట్ యువర్ కాలింగ్ ఎట్ ఆల్. ఎవరో విజయము, ఎవరో వైఫల్యము నీ పిలుపుని ఎప్పుడు ఇంపాక్ట్ చేయదు. ఎందుకంటే మొదటి మాట, అవర్ కాలింగ్ ఈజ్ ఆల్వేస్ ఇర్రివోకబుల్. అందుకొరకు ఇంకో మాట బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏం తెలుసా? అందుకొరకే ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యువర్ కాలింగ్ ఈజ్ ఇర్రివోకబుల్, యుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ హార్ట్ దట్ నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ రాబ్ యువర్ కాలింగ్. నీ పిలుపుని ఎవరు కూడా దొంగలించలేరని నీ హృదయంలో ఏముంటుందండి? ధైర్యం ఉంటుంది. ఇంకో మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా, ఎప్పుడైతే మన జీవితంలో మన పిలుపు ఇర్రివోకబుల్ అని తెలుసుకుంటామో, గలతీ 6:4 గలేషియన్స్ చాప్టర్ 6:5, గలతీ 6:5 అందరం కలిసి చదువుదాం. ఎవరి పిలుపుకు, ఇది ఇంకొక మాట తెలుసుకుందాం. సి, ఎవ్రీ కాలింగ్ ఈజ్ ఇర్రివోకబుల్. ఇచ్చింది దేవుడు మళ్ళీ బ్యాక్ తీసుకోడు. రెండవది, ప్రతి పిలుపుకు తగ్గ భారం ఉంటుందంట. సి, ఎవ్రీ కాలింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ పర్సనల్ వెయిట్. నీకు ఇచ్చిన బరువు దేవుడు పక్క వారికి బరువు ఇవ్వడు. మీరు అనొచ్చు బరువు అంటే ఫిజికల్ బరువు కాదు, పిలుపు మీద పడే ఒత్తిడి. అందరు కలిసి చదువుతానండి. ప్రతి వాడును తన బరువు తానే
భరించుకొనవలెను గదా. సి, గాడ్స్ ప్లాన్ ఫర్ యూ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్స్ బర్డన్. ఎవరి భారము వారిదేనంట. ప్రతి పిలుపు పశ్చాత్తాపడి వెనుకలు తీసుకునేది కాదు. రెండవది, ఏ పిలుపుకి తగ్గ భారం అక్కడ ఉంది. మూడో మాట చూస్తాం. ఒక్కసారి దేవుడు పిలుపును తెరుస్తే, ప్రకటన 3:8 ప్రభు ఏమన్నా తెలుసా అండి? నీ ఎదుట నేను ద్వారము తెరిచి ఉంచాను, ఎవడు కూడా దానిని మూసివేయలేడు. ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యూ ఎన్ ఓపెన్ డోర్, నో మ్యాన్ కెన్ క్లోజ్ ఇట్. లెట్ మీ టెల్ యూ దిస్. నోబడీ కెన్ స్టాప్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. నోబడీ కెన్ డిస్టర్బ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. ఇంకో మాటలో నేను పరిచయాలలో ఒక మాట రాసుకున్నాను. నోబడీ కెన్ డిసేబుల్ వాట్ గాడ్ హ్యాస్ ఎనేబుల్డ్. దేవుడు ఒక్కసారి తెరిచిన ద్వారాన్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా జాలదు. మూసే ప్రయత్నం చేసిన వాడే ఓడిపోతాడు. మన జీవితంలో అందుకొరకే హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుంది? సామెతలు 75:6 ప్రమోషన్ either cometh from east nor from west, but God is a judge. He putteth up one and he setteth down another. ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నా. పిలుపు విషయంలో అతి ప్రాముఖ్యమైన 4వ సత్యం ఏంటంటే, యువర్ కాలింగ్ ఈజ్ యూనిక్లీ అపాయింటెడ్ బై గాడ్, సెట్ బై గాడ్, అపాయింటెడ్ బై గాడ్. ఒక మాట చెప్తాను, అద్భుతమైన మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. చాలా మంది ఈ మాట అర్థం చేసుకోరు. ఈరోజు దేవుడు ఈ మాటను చెప్పాలని ఆశపడుతుంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26 యాక్ట్స్ 17:26, తెలుగులో 27 చదువుదాం. యాక్ట్స్ 17:27, అపోస్తుల కార్యం 17:27. దయచేసి మర్చిపోదు, 17:27, 17:27. అందరం కలిసి చదువుదాం. తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును, అపాయింటెడ్ టైం, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు, అపాయింటెడ్ బౌండరీ, నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. ఈ 2 మాటలు మర్చిపోదండి. ఒక్కసారి దేవుడిని పిలుచుకుంటే 2 బ్లాంక్ చెక్లు రాసిస్తా. అపాయింటెడ్ టైం అండ్ అపాయింటెడ్ బౌండరీ. ఆ బౌండరీ గీశాడంటే దేవుడు నీ పిలుపు విషయంలో నువ్వు గిర్ర తిప్పి కొట్టి పారిపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేయి, కరెక్ట్గా వచ్చి ఎక్కడ బౌండరీ గీస్తే అక్కడే పడతావు. నమ్మరా? అపాయింటెడ్ టైం అండ్ అపాయింటెడ్ బౌండరీ. ఈరోజు ఉదయకాలం ఈ వాక్యం మార్నింగ్ పరిచయం అయిపోయిన తర్వాత ఒకళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నా. ఉదయకాలం గంట నుంచి వెతుకుతా ఉన్నారంట ఏ చర్చికి పోవాలని. వేరే ప్రాంతం నుంచి వచ్చారు, 1 hour నుంచి వెతుకుతా ఉన్నారంట. ఇలా బయలుదేరి కరెక్ట్గా కొండాపూర్ క్రాస్ రోడ్కి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారంట. ఇది బోర్డు చూసి మళ్ళీ అటు వెళ్ళాలని ప్రయత్నించి లోపల దేవుడు సంధిస్తున్నట్టారు, లోపల నడువని. తెలుసా అండి? లోపలికి వచ్చారు, పట్టబడ్డారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? గాడ్ హ్యాస్ సెట్ అవర్ బౌండరీ, వీ కుడ్ నాట్ క్రాస్ దట్ బౌండరీ అని. పిలుపు ఎంత బ్యూటిఫుల్ అంటే, దేవుడు ఒక్కసారి పిలుపు నిర్దేశిస్తే నువ్వు ఎన్ని ప్రపంచాల్లో ఎన్ని ఖండాలు ఒకవేళ తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించినా ఎలా ఉంటుంది తెలుసా? ఒకరోజు యోనా అనుకున్నాంట, నేను తప్పించుకొని వెళ్ళిపోతానని చెప్పి ఆయన నినివేకు పోవాల్సి ఉండే. ఎక్కడికి వెళ్తున్నాడండి? తర్షీష్ ప్లాన్ చేసి బ్యూటిఫుల్గా ఐటినరీ అంతా సెట్ చేసుకొని ఎక్కాడంట. ఎక్కేసిన తర్వాత సడన్గా ఆ వ్యక్తిని నిర్దేశించబడిన పిలుపు ప్రణాళిక ఉన్న ఆ పొలిమేర బౌండరీకి తీసుకొని రావడానికి ఏం జరిగింది తెలుసా? పెద్ద తుఫాను. ఆ తుఫాను సరిపోదన్నట్లు అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఇస్త్రీ పడేస్తే కరెక్ట్గా ఆ టైంలో ఏమంది వచ్చి చేప పట్టుకుంది. చచ్చిపోవచ్చుగా, కరెక్ట్గా ఆ టైంలో చేప రావడం ఏంది? వచ్చి పెద్ద చేప వచ్చి కరెక్ట్ ఏం చేసిందంట, ఫీల్డింగ్ చేసిందంట. ఐపీఎల్ మ్యాచ్ ఫీల్డింగ్ చేసినట్టు. ఛాంపియన్స్ ట్రోఫీ ఇవ్వాలి దానికి. వెళ్ళి కరెక్ట్ పట్టుకొని ఏం చేసింది, మళ్ళీ తీసుకొని చూడండి లోపల 3 దినములు తిప్పి మనసులో బ్రదర్ అనుకున్నాడు, ఒకళ్ళు బయటకు వస్తే తిరిగి నేను ఎక్కడికి వస్తాను, నా దేశానికి వస్తాను అనుకున్నాడు. 3 దినాలు తిప్పంట, తీసుకొచ్చి కరెక్ట్గా వచ్చి వామిటింగ్ చేసిందంట. వామిటింగ్ చేసిన బయటకు వచ్చాడు. ఇది డిసైడ్ చేసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ, నేను ఎక్కడున్నా అన్న అంటే వాళ్ళు అన్నారంట, యు ఆర్ ఇన్ నినివే. తిప్పి తీసుకొచ్చి దేవుడు ఈడగొట్టిండా. అట్లే కొడతాడు. పిలుపుతో మజాకులు ఆడొద్దు. ఎందుకు చెప్తున్నా? డోంట్ ప్లే విత్ ద కాలింగ్ ఆఫ్ గాడ్, బికాస్ ఇట్ ఈస్ అపాయింటెడ్, ద బౌండరీ సెట్. తిరిగి నువ్వు ఎంత చేసినా లాస్ట్కి వచ్చి ఏం చేస్తావు? లాస్ట్కి వచ్చి అక్కడే పడతావు. కాబట్టి మంచిగా ఫామ్లో యోనా వెళ్తే మంచిదా, బ్లీచింగ్ అయిపోయి ముఖం గుర్తుపట్టిన వ్యక్తిలాగా వెళ్తే మంచిదా, మనమే డిసైడ్ చేసుకో. అర్థమైన వాళ్ళకు ఇదన్నా అర్థమైతే చాలు. ఎందుకు చెప్తున్న మాట అంటే, దేవుడు పిలుచుకున్న పిలుపును ప్రపంచంలో నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఇతరులు వచ్చి ఎంత లాక్కోవాలని ప్రయత్నించినా వారి వల్ల కాదు. ఇది తెలుసుకుంటే నీ ధైర్యం వస్తుంది. ఎందుకు చెప్తున్న మాట? ఎందుకు చెప్తున్నా తెలుసా నీ మాట? దయచేసి మర్చిపోదు. దావీదును దేవుడు ఎంత ప్రేమించాడో సౌలును కూడా దేవుడు అంతే ప్రేమించాడు. ఒప్పుకుంటారా లేదా? అంటే మనలాగా ప్రేమలో పక్షపాతం చూపించే దేవుడు కాదు. ఎంతమంది ఈ మాట ఒప్పుకుంటారు?
పర్లేదు. చూడండి, ఇన్సెక్యూరిటీ వస్తుందంటే అర్థం ఏంటి తెలుసా? యూ నెవర్ నో హౌ యు ఆర్ ఇన్ష్యూర్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ చేత నువ్వు ఇన్ష్యూర్డ్ అయితే, అందుకొరకే కార్కి ఇన్సూరెన్స్ ఉన్న కారు ధైర్యంగా పోవచ్చు. తాకిన ఏముంటుంది? ఇన్సూరెన్స్ వస్తుంది. సి, అవర్ కాలింగ్ ఈజ్ ఇన్ష్యూర్డ్ బై లవ్ ఆఫ్ గాడ్. ఎలా తెలుసు? 1 యోహాను 4:18 చూడండి, అద్భుతమైన మాట. అక్కడ ఏమని రాస్తుందంటే, ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ప్రేమలో భయం ఉండదు. ఏముండదండి? భయం ఉండదు. సౌలు 24 hours భయం, 24 hours భయం, లేస్తే భయం, కూర్చుంటే భయం, నా కూర్చి ఎవరు లాకపోతాడని. ప్రేమలో భయం ఉండదు. దేవుని పిలుపు ఆయన ప్రేమ చేత దేవుడు ఇచ్చాడు. అవునా కాదండి? పిలుపు ఎందుకు ఇచ్చాడు? ప్రేమ చేత కాదా? నీ పట్ల దర్శనం ప్రేమ చేత కాదా? నీ పట్ల దేవుని ప్రణాళిక ప్రేమ చేత కాదా? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడిని ఏం చేశాడు? రూపించుకోలేదా? ఏం టైంపాస్ కొరకు ఇచ్చాడా? బైబిల్ సెలవు సత్యం చూడండి, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టు. సి, పర్ఫెక్ట్ లవ్ విల్ కాస్ట్ అవే ఫియర్. ఇంకా ముందుకెళ్తే అద్భుతమైన మాట చూడండి, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడు. చూడండి, ఒక వ్యక్తి భయపడుతున్నాడంటే అక్కడ దేవుని ప్రేమను ఆ వ్యక్తి అర్థం చేసుకోలేదని అర్థం. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, చూడండి, రోమా 8:36లో ఒక ప్రశ్న ఉంది. రోమా 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదైనా ఎడబాపున, ఇది క్వశ్చన్ అడిగాడు. కెన్ ఎనీథింగ్ సపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఆన్సర్ చెప్పండి. కెన్ ఎనీథింగ్ సపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? ఎస్ ఆర్ నో? గట్టిగా. మీరు అనొచ్చు, అదేంటండి, ఒక మరణం దూరం చేస్తుందేమో కదా, ఉపద్రవం దూరం చేస్తుందేమో. అక్కడ లిస్ట్ స్టార్ట్ అయింది. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, చివరికి మరణమైనా సరే క్రీస్తు ప్రేమ నుండి, రోమా 8:39, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు. See, when you are insured by the love of God, your calling, your purpose, your vision can always be insured by love of God. And where there is love of God, there will not be any torment whatsoever. ఆ ప్రాంతంలో భయము, పీడన, కలవరం ఉండే ప్రసక్తే లేదు. యోహాను భక్తుడు యోసేపు తన జీవితంలో దేవుని ప్రణాళిక అర్థం చేసుకొని అన్నాడు. ఒకరోజు అంటున్నాడు అద్భుతమైన మాట, మీరందరూ నన్ను కీడు చేయాలని, అసూయపడి తీసుకెళ్ళాలని, గుంతలో పడాలని ప్రయత్నించారు, కానీ నా ప్రభు, ఆదికాండం 50:20 అంటాడు, నా ప్రభువు దాన్ని మేలు కొరకే దాన్ని మార్చాడు. సి, నీ దేవుని పిలుపు దేవుని మంచితనంతో నింపబడింది, దేవుని ప్రేమతో నింపబడి ఉంది. రెండవదిగా ఆయన మంచితనంతో నింపబడి ఉంది. దేవుడు సమస్తము సమకూడి ఏం చేస్తాడు? మేలుకే చేస్తాడు. When you know that your calling is insured by the goodness of God, you will not have any sort of fear. అసలు కేర్నాడుకుంటావు. ఎందుకంటే అవును, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మకత్వంలో దేవుడు తన మంచితనము చేత దాన్ని అద్భుతంగా మలిచే దేవుడు నువ్వు ఏం చేస్తావు? నమ్ముతావు. ఆఖరిగా పిలుపు విషయంలో ఎప్పుడైతే నీకు తృప్తి ఉంటుందో, కంటెంట్మెంట్ ఉంటుందో, అందుకొరకు పౌలు భక్తుడు ఒకరోజు అంటాడు, ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రిక 4:12-13 అంటాడు, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, దీన స్థితిలో ఉండ నెరుగును. నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. వీ షుడ్ లెర్న్ టు బి కంటెంట్ ఇన్ వాట్స్ ఎవర్ ప్లేస్ గాడ్ హ్యాస్ కెప్ట్ us. ఎందుకు తెలుసా అండి? సౌలు జీవితంలో దేవుడు ప్రణాళిక, అద్భుతమైన మాట చూడండి. అపోస్తల కార్యం 13:21 సౌలు ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? యాక్ట్స్ 13:21. అపోస్తల కార్యం 13:21 అందరం కలిసి చదువుకుందాం. ఆ తర్వాత వారు రాజు కావాలనిరి, దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. ఎన్ని సంవత్సరాలు? 40 years. 1 సమూయేలు 13:1 2 సంవత్సరాల్లో డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే ఎవరికండి? సౌలుకి. 2 సంవత్సరాలు డౌన్ఫాల్ స్టార్ట్ అయితే ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడండి? త్వరగా చెప్పండి. 40 years. దావీదు ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? 40 years. ఇప్పుడు దావీదు వచ్చినంత మాత్రాన సౌలు 40 years ప్లాన్ దేవుడు ఏమైనా మార్చుకున్నాడా? 40 years నుంచి ఏమైనా తగ్గించేసి 2 సంవత్సరాలు దిగిపో అన్నాడా? అనలేదు కదా. ఈరోజు మన జీవితంలో ఈ సత్యం తెలుసుకుంటే, దేవుని పిలుపు విషయంలో గాడ్స్ ప్లాన్ వాజ్ ఆల్వేస్ ఇర్రివోకబుల్. సమయంలో వచ్చి, అయ్యా దేవుడు నేను ఇప్పుడు 40 years వరకే కాదు, సదాకాలం ఫర్ ఎవర్ నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని, నీలో నుండి రాజ్యాన్ని స్థాపించాలని ఆశపడ్డాడు. కానీ ఈ మూర్ఖత్వం ద్వారా నువ్వేం చేసావంటే, సదాకాలం నీ కుటుంబం, నీ వంశం ఏలాల్సింది, నువ్వు దాన్ని ఏం చేసుకున్నావు? కోల్పోయావయ్యా. అన్నంత మాత్రాన ఆ 40 years దేవుడు ఏర్పరిచింది తీసుకెళ్ళి
దావీదుకి ఎప్పుడు ఇయ్యలేదు, ఇయ్యడు కూడా. ఈ సత్యం తెలిస్తే మన జీవితంలో దేవుని పిలుపు పట్ల ధైర్యం, కాన్ఫిడెన్స్, క్రీస్తుని అందుకొరకే దేవుని ఎలా సేవించాలంటే భయంతో కాదండి. దేవుని సేవించేటప్పుడు ప్రేమతో దేవుని సేవించాలి. యూ షుడ్ లవ్ గాడ్. నువ్వు ఒకటి ప్రేమిస్తే నువ్వు ఇష్టంగా చేస్తావు. అదే ప్రేమ లేకపోతే ఏం చేస్తావు? బలవంతానికి చేస్తాం. మన జీవితంలో ఎప్పుడైతే ఈ రెండు సత్యాలు గుర్తిస్తామో, పిలుపు చెక్కు చెదరదని తెలుసుకున్నప్పుడు, మొదటిగా విధేయతున్న ప్రాంతంలో ఈ అసూయ ఆత్మలు కానీ దురాత్మలు కానీ పని చెయ్యజాలవని తెలుసుకున్నప్పుడు నిజముగా దేవుని బలమైన పాత్రలుగా దేవుడు మనందరి విషయంలో ఈ బలమైన కార్యం దేవుడు స్థిరపరచునుగాక. అందుకొరకే మన జీవితంలో చాలాసార్లు మరి సాతాను మనం దాడి చేస్తా ఉంటే ఏం చేయాలండి? ఇతరులు నా లైఫ్లో చాలామంది అంటున్నారు, బ్రదర్ నేను ఎవరిని ఇతరులను అసూయపడలేదు, నేను వేరే వాళ్ళ మీద ఎప్పుడు కూడా అలాంటి అసూయ ఆత్మ నాకు లేదు, కానీ అసూయ పరులు నా మీద అటాక్ చేస్తే నేనేం చేయాలి? అసూయ పరులు నా మీద అటాక్ చేస్తే నేనేం చేయాలి? ఒక రెండు అద్భుతమైన దేవుని వాక్య సత్యాలు, రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. అసూయ పరులు మన మీద దాడి చేస్తే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? దావీదు ఏం చేశాడో అది చేద్దాం. దావీదు ఏం చేశాడు? రండి, 1 సమూయేలు గ్రంథము 1 Samuel చాప్టర్ 18, అద్భుతమైన మాట. 1 సమూయేలు 18వ అధ్యాయము 14 వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకొని మనము దేవుని యొక్క శరీరాన్ని తాకబోతున్నాం. అందులో ముఖ్యంగా మన జీవితంలో ఈ అసూయ అనేది ఎప్పుడైనా సరే ఏదో ఒక రోజు మనము ఖచ్చితంగా ఈ అసూయ పడే కన్నుల నుంచి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన మీద దాడి జరగక తప్పదు. మరి జరిగినప్పుడు షాక్ అవ్వాల్సిన అవసరం లే. ఎలా ఎదుర్కోవాలట? 1 సమూయేలు 18:14 అందరం కలిసి. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండను. ఎలా ప్రవర్తిస్తున్నాడు అండి? ఎలా ప్రవర్తిస్తున్నాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడంట. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట! నిజంగా ఆ మాట చదివినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఏం చేస్తున్నట్టండి? ఏం చేస్తున్నాడు? సుబుద్ధి కలిగి, వైజ్లీ హీ బిహేవ్డ్ హిమ్సెల్ఫ్ వైజ్లీ. మరి ఎలా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి? జ్ఞానయుక్తంగా ఎలా ప్రవర్తించాలి? జ్ఞానంలో 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, బైబిల్లో త్వర చూడడానికి ప్రయత్నిస్తాం. 1 సమూయేలు 18:15 కూడా చూద్దాం. 18:15, 18:14లో సుబుద్ధి అని రాస్తుంది. మళ్ళీ 18:15లో కూడా దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడాడు. చూడండి, దావీదు చాలా జ్ఞానయుక్తంగా, వైజ్ మ్యాన్గా, ఇంగ్లీష్లో బాగా రాస్తుంది, వైజ్ మ్యాన్గా. 18:15 ఎప్పుడైతే దావీదు వైజ్గా బిహేవ్ చేస్తున్నాడో ఆటోమేటిక్గా దావీదును చూసి వాళ్ళు ఏమవుతున్నారంట? సౌలు భయపడతా ఉన్నాడు. బైబిల్లో ఈ మాట ఎంత క్లారిటీతో ఉంది, ఎంత స్పష్టంగా రాస్తుందంటే డేవిడ్ బిహేవ్డ్ హిమ్సెల్ఫ్ వైజ్లీ. ఈరోజు ప్రశ్న అడుగుతున్నా, వాట్ ఈజ్ విజ్డమ్? జ్ఞానం అంటే ఏంటి? వైజ్గా బిహేవ్ చేయడం అంటే, వైజ్ బిహేవియర్లో 3 మాటలు ఉంటాయి. 3 మాటలు ఉంటాయి. విజ్డమ్ గురించి ఒక జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట సామెతలు 17వ అధ్యాయం, ప్రొవర్బ్స్ చాప్టర్ 17 verse 28, 28 వచ్చిన కలిసి చదువుదాం. 17:28, ప్రొవర్బ్స్ చాప్టర్ 17 verse 28, సామెతలు 17వ అధ్యాయం 28 వచ్చిన కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుదాం. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. ఎలా ఉండాలంటండి? మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. ఇది చెప్పింది అవివేకి కాదు. ఈ దినాల్లో లెక్చర్లు ఎక్కువైపోయాయి. ప్రతోడు లెక్చరే. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నాయి, మైక్ ఉంది. చెప్పిందే. జీవితంలో ఏం సాధించింది లేదు, చేసింది లేదు. కానీ అందరికి మాత్రం జ్ఞాన మాటలు చెప్తూ ఉంటాడు. కానీ ఈ మాటలు చెప్పింది అట్లాంటోడు కాదు. ప్రపంచంలో అంత గొప్ప జ్ఞాని పుట్టబోడని దేవుడే సాక్ష్యం ఇచ్చిన జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఆఖరి మార్చండి, పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడను. అంటే జ్ఞానంలో మొదటి సూత్రం ఏంటంటే మౌనముగా ఉండుట. అది సాఫ్ట్గా చెప్పడం, మన భాషలో అర్థం కావడానికి. నోరు మూసుకొని కూర్చుంటే అక్కడ ఏముందటండి? నోరు మూసుకొని కూర్చున్నాడు ఎవరు? జ్ఞాని. ఊరికే నోరు తెరిచి మాట్లాడతాడు, అడగకపోయినా నా స్పందన ఇస్తానట్టాడు. నోరు ఏం చేయాలంట అండి? నోరు మూసుకుంటే ఆ వ్యక్తి బుద్ధిహీనుడు కూడా ఎలా కనిపిస్తాడంట?
బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు? జ్ఞానిలాగా ఉంటాడు. ఎప్పుడు? నోరు మూసుకుంటా. ఇప్పుడు సౌలు తరుముతున్నాడండి ఎవరిని? దావీదుని. దావీదు ఏం చేశాడు? డంక బజాయించాడు పోయి అందరికీ. ఏం చేశాడండి? 37వ కీర్తన మొదటి వచనంలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది తెలుసా? దావీదు మీద ఊరికి అటాక్ చేస్తూ ఉంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యము చేయవారిని చూచి మత్సరపడకుము. కళ్ళ ముందు వ్యసనం, ఇరిటేషన్ వచ్చి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉందంట దావీదుకి. తాను మౌనం చేసుకుంటా ఉన్నాడు. ఎప్పుడు కూడా వెళ్ళి అయ్యా నేను బాధితుడిని, అయ్యా ఐఎమ్ విక్టిమ్ ఆఫ్ జెలసీ అని చెప్పి ఎక్కడ చెప్పుకోలేదు దావీదు. అలా అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఒక అటాక్ జరిగిందంటే వెంటనే మనం ఎక్స్ప్లెనేషన్ ట్రై చేస్తాం. డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇఫ్ యూ మెయింటైన్ సైలెన్స్, దట్ ఈస్ అ విజ్డమ్. 100 మారుతారు, 100 మరుగుతారు. నువ్వు అందరికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటూ పోయినావు అనుకో, అక్కడ నీ జ్ఞానం నీకు లేదని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ చూసినా సరే, ఆఫీస్లో నిందించబడ్డావా? కార్యాలయంలో నీ మీద నిందలు ఉన్నాయా? నువ్వు ఆఫీస్లో నిందలు, ఇంటిలో నిందలు, బంధాల్లో నిందలు, పరిచర్లో నిందలు, వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు జ్ఞానివైతే ఏం చేయాలి? అట్లా చూస్తున్నారేంటి? నువ్వు జ్ఞానివైతే జస్ట్ మెయింటైన్ సైలెన్స్. మన భాషలో ఇగ్నోర్. 100 బురద జల్లారు, జస్ట్ ఇగ్నోర్. సైలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, బైబిల్ సెలవిస్తున్న మాట చూడండి. అద్భుతమైన ఒక జ్ఞాని, ఒక సిస్టర్ గురించి మీకు పరిచయం చేస్తాను. 1వ సమూయేలు 25వ అధ్యాయం చూడండి. తన జీవితంలో దేవుడే సాక్షాత్ తన గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. 1వ సమూయేలు 25వ అధ్యాయం 3వ వచనం. ఏంటండి ఆ సాక్ష్యము? అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగేల్. ఏం పేరండి ఆమె పేరు? అబిగేల్. ఈ అబిగేల్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? కలిసి చూద్దాం. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసై ఉండను. అందం ఉంది, అందంతో పాటు జ్ఞానం ఉంది. రేర్ కాంబినేషన్. కానీ దేవుడు రెండు ఇచ్చాడు. అందంతో పాటు ఏమి ఇచ్చాడండి? జ్ఞానం కూడా ఇచ్చాడు. ఆమె గురించి రాయబడిన మాట ఏంటంటే, తను సుబుద్ధి గలదై రూపసి అయి ఉండను. షీ వాజ్ వైస్ అండ్ షీ వాజ్ బ్యూటిఫుల్. ఎప్పుడైతే అబిగేలు సుబుద్ధి అంటే జ్ఞానం ఉందో, వాస్తవంగా అబిగేలు ఎవరంటే నాబాలు యొక్క భార్య. నాబాలు ఎవరు? మూర్ఖుడు. నాబాలేమో మూర్ఖుడు, అబిగేలేమో సుబుద్ధి గలది అంటే వైజ్ ఉమెన్. విజ్డమ్ ఏంటి? దయచేసి జాగ్రత్తగా వినండి. విజ్డమ్ ఏంటి అంటే, నిజమైన జ్ఞాని ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడకూడదో అప్పుడు మాట్లాడు. రెండవది, నిజమైన జ్ఞాని అయితే నీ జీవితంలో ఎప్పుడు ఒక సత్యాన్ని నమ్ముతావు. ఏంటా సత్యం? చూడండి, అబిగేల్ మాటల్ని చూద్దాం ఒకసారి. 1వ సమూయేలు గ్రంథము, లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Samuel చాప్టర్ 25 వర్స్ 28. 1వ సమూయేలు 25వ అధ్యాయం 28 వచ్చి కలిసి చదువుదాం. 1వ సమూయేలు 25వ అధ్యాయం 28 వచ్చి కలిసి చదువుదాం. 25, 28 అందరం కలిసి చదువుదాం. ఇప్పుడు జ్ఞాని లేదా సుబుద్ధి గలది వైజ్ ఉమెన్ ఏం నమ్ముతుంది? వైజ్ మ్యాన్ ఏం నమ్ముతాడు? రెండో మాట చూస్తాం. నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు. చాలు. దావీదు చేసే యుద్ధాలు దావీదివి కావు. మరి ఎవరి యుద్ధాలు అవి? బిగ్గర చెప్తారా? యెహోవా యుద్ధాలు అంట. ఎ వైస్ మ్యాన్ విల్ బిలీవ్ దట్ బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. 1వ సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనంలో దావీదు ఒక టీనేజర్గా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, యుద్ధ భూమిలో దిగితే ఒకటే మాట అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. ఒక ఫేవరెట్ స్టేట్మెంట్, ఫేవరెట్ డైలాగ్, ఫేవరెట్ పాట ఏదైనా ఉందంటే దావీదుకు ఒకటే, యుద్ధము యెహోవాదే. యుద్ధము. ఈరోజు ప్రశ్న అడుగుతున్నాను, నిజంగా మనం నమ్ముతామండి యుద్ధం యెహోవాదని? యుద్ధం యెహోవాదని నమ్ముతామా? నిజంగా నమ్ముతామా? పాట చెప్తాము, నోట్లో మాట చెప్తాం, కానీ మనం చేసే యుద్ధాలు మనం చేస్తూనే ఉంటాం. యుద్ధం యెహోవాదంటే ఎవరు పోరాడాలండి? ఫైటింగ్ ఎవరు చేయాలా? దేవుడు చేయాలి. యుద్ధము యెహోవాదని ఫేవరెట్ స్టేట్మెంట్ ఎవరిది? దావీదు అయితే. ఇప్పుడు సుబుద్ధి గల ఆ అబిగేల్ ఏమంటుందండి? యుద్ధము యెహోవాదే. ఇప్పుడు ఇంకో మాట చూస్తాం. ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ దట్ బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. అబ్బా, ఈ మాట ఎగ్జామ్ టైంలో ఎంత ఫేవరెట్ లైన్ కదా! ఈ ఎగ్జామ్ సీజన్లో వేడిగా టెన్షన్ కంగారు ఉంటే యుద్ధము. ఇంకా పిల్లలకి చెప్తా ఉంటాను, నాన్న భయపడుతున్నానా, యుద్ధం ఎవరిది? పాపం వాడికంటే ఎక్కువ విశ్వాసం అనుకుంటారు ఏమని, యుద్ధము యెహోవాదని.
ఒక మాట చెప్తా, యుద్ధం యెహోవాదైతే ఆ జ్ఞాని నమ్మే మూడో స్టేట్మెంట్ ఉంటుంది. 1 సమూయేలు 25:39, 25:39. దయచేసి ఎప్పుడు మర్చిపో, 25:39. If you are a wise man or a wise woman, you will believe that battle belongs to the Lord. You will also believe there is another beautiful secret of statement. Let's all read together. 39. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును, బాగా వినండి, యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రం. దావీదు వర్షిప్ ఎప్పుడు వర్షిప్ అండి, ఏ అవకాశం తీసుకుని ఆరాధన వాడుతూనే ఉంటాడు. ప్రభా, నాబాలు దగ్గర అవమానం పొందాను, నాకు అవమానమునకు ఘనత ఇచ్చావు ప్రభా అని దేవుని ఏం చేస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా అని ఆగిపోలే, దాని తర్వాత కూడా వాడుతున్నాడు. ప్రభా, అవమానం నుంచి ఏం చేసావు, రెట్టింపు ఘనతగా మార్చావు ప్రభా అని దేవుని ఏం చేశాడు, స్తుతించాడు. స్తుతించిన తర్వాత దావీదు అబిగేలును పెళ్లి చేసుకున్నానని ఆమెతో మాట్లాడి తగిన వారిని పంపాను. ఇక్కడ చూడండి, రెండవ మాట, ఇంకొక మాటలో అప్పుడు అబిగేలు చెప్తున్న ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే, అయ్యా యుద్ధము యెహోవాది అన్నప్పుడు పగ తీర్చుకోవాల్సినది కూడా ఎవరి బాధ్యత, యెహోవా బాధ్యత. ఏం జరిగింది అసలు అక్కడ? అందరం కలిసి ఈ మాట చదువుకొని జరిగిన సంఘటన మీకు చెప్పి ముగించాలని ఆశపడతాను. రోమిలకు రాసిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 12, రోమా 12వ అధ్యాయం. అందరము కలిసి రోమా 12వ అధ్యాయం 19వ వచనము అందరం కలిసి చదువుకొని ముగిస్తాం. రోమన్స్ 12:19. కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతను చోటియుడి, పగ తీర్చుట నా పని. ప్రభు అంటున్న మాట, పగ తీర్చుట నా పని, ప్రతిఫలం ఇచ్చుట నా పని. ఈ మూడు మాటలు చెప్పండి, నా వెనుకలు చెప్తారా? యుద్ధము యెహోవాదే. కొద్ది బిగ్గా చెప్తారండి. యుద్ధము యెహోవాదే. బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్స్. నంబర్ 2, పగ తీర్చుట యెహోవాదే. వెంజెన్స్ బిలాంగ్స్ టు గాడ్. గట్టి చెప్తారా? నంబర్ 3, మూడోది, ప్రతిఫలము ఇచ్చుట యెహోవాదే. రివార్డ్ బిలాంగ్స్ టు గాడ్. దాన్ని మన భాషలో చెప్పదంటే పేమెంట్ ఈజ్ డిసైడెడ్ బై గాడ్. గట్టి చెప్తారా? రివార్డ్ ఈజ్ డిసైడెడ్ బై గాడ్. ఈ 3 పాయింట్స్ నమ్మేవాడే జ్ఞాని. సింపుల్గా చెప్పాలని ఆశపడు. ఎందుకు అబిగేల్ జ్ఞానం ఉందంటే, ఒక మాట అంటుంది, ఆమె అంటున్న మాట చాలా అద్భుతమైన సత్యం అండి. తనంటది, దావీదా, ఒకరోజు ఈ జరిగిన సంగతి చెప్పి నేను ముగించాలని ఆశపడదు. దావీదు అరణ్యంలో పారిపోతున్న సందర్భం అది. దావీదుతో పాటు తన సైన్యము తన వెంట వస్తూ ఉంది. జరిగిన సంఘటన కర్మేలు ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ దావీదు తన సైన్యంతో పాటు సేద తీరుతున్న సమయంలో అదే ప్రాంతంలో కర్మేలు వాడైన నాబాలు అని ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి 3000 గొర్రెలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 3000 గొర్రెలు. 3000 గొర్రెలు హలీం చేసుకోలేదు. రంజాన్ టైం కదా, గొర్రె అయినసరికి హలీం గుర్తొస్తుంది అందుకొరకని. ముందే ఇప్పుడు కోడి బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఇప్పుడు గొర్రెలకు ఇంకా వాల్యూ పెరిగింది. అయితే ఆ రోజు నాబాల్కి 3000 గొర్రెలు ఉండేసరికి దాన్ని ఏం చేస్తున్నాడంటే మల్టిపుల్ బిజినెస్ ప్లాన్ చేశాడు. ఎంత మల్టిపుల్ బిజినెస్ అంటే, ఇప్పుడు గొర్రెను బొచ్చు కత్తిరించు వారిని హైర్ చేసుకున్నాడు. బొచ్చు కత్తిరించి లెదర్ ఇండస్ట్రీకి ఆ దినాలు ఏం చేశాడండి, సప్లై చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క లెదర్ ఇండస్ట్రీకి సప్లై చేస్తూ ఎప్పుడైతే ఆ బొచ్చు కత్తిరించే వారిని హైర్ చేసుకున్నాడో, అందరూ చాలామంది హైరింగ్ బొచ్చు కత్తిరించే వాళ్ళు వచ్చారు. 3000 గొర్రెలకు ఏం చేస్తున్నారండి, బొచ్చు కత్తిరిస్తూ ఉన్నారు. ఇలా జరుగుతున్న సందర్భంలో శత్రువులందరూ వచ్చి దాడి చేస్తున్నారు. ఎవరి మీద? ఇప్పుడు ఆస్తి మీద ఎవరు దాడి చేస్తారు? శత్రువులు దాడి చేస్తారు. ఇప్పుడు గొర్రెలు 1, 2 కాదు, ఎన్ని ఉన్నాయంటండి? 3000 ఉన్నాయి. ఇలా దాడి జరిగే క్రమంలో శత్రువులు వచ్చి దాడి చేయకూడదని చెప్పి వీరికి రక్షగా, జాగ్రత్త వినండి, వీరికి రక్షగా, వీరికి కాపుదలగా దావీదు తన సైన్యానికి ఆర్డర్ ఇచ్చాడు. ఏమని తెలుసా? అయ్యా చూసుకోండి, కర్మెల్లో ఈ ఐశ్వర్యవంతుడు ఉన్నాడు కదా నాబాలు, తన గొర్రెలకు ఏం అన్యాయం జరగకుండా, నష్టం కాకుండా మీరేం చేయాలి, కాపాడండి అయ్యా అని చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి దావీదు తన సైన్యము ప్రాణాలు అడ్డుపెట్టి వారి స్వంత ప్రాణంగా, వారి స్వంత ఆస్తిగా భావించి
ఇప్పుడు నాబాలు యొక్క గొర్రెలన్నిటిని ఏం చేస్తున్నారండి? కాపాడుతూ వచ్చారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు దావీదు సైన్యానికి తినడానికి తిండి లేదు. ఆకలి తలమటిస్తున్నప్పుడు వాళ్ళు చచ్చిపోతామేమో అనిపించే పరిస్థితుల్లో దావీదు అన్నాడు, ఒక పని చేయండి, మీరు కర్మేల్కి వెళ్ళండి, అక్కడ నాబాలు ఉంటాడు కదా, ఇన్ని రోజులు మనం ఆయనకి ఇంత మేలు చేశాం కదా, మేలు చేసిన వారికి సామాన్య మానవ నైజం ఏంటంటే మేలుకు ప్రతి మేలు చేస్తారు కదా, మీరు వెళ్ళి అడగండి అని చెప్తే, అయ్యా వెళ్తే ఇస్తారో లేదో అంటే అప్పుడు దావీదు అన్నాడు, నా పేరు చెప్పండి, నా పేరట అడగండి అని చెప్పి దావీదు పంపించాడు. వీళ్ళు వచ్చి, అయ్యా మా సార్ అడుగుతున్నాడు. ఎవడు మీ సార్ అన్నంట అంటే దావీదు అన్నంట. వాడెవడు అన్నంట. దావీదు అంటే సన్ ఆఫ్ జెస్సీ అనంట. వానయ్య ఎవడైతే నాకేంది అన్నాడంట. మీరు వచ్చి ఇట్లా మాట్లాడు, అవును ఇట్లనే మాట్లాడు, నేను తెలంగాణ స్టైల్లో చెప్తున్నాను అంతే. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఆ దావీదు ఎవడో? యెషై కొడుక. ఆ యెషై ఎవడు కొడుకైతే నాకేంది అని చెప్పి ఇష్టం వచ్చాడు మాట్లాడడం ఆరంభించి, నా గొర్రెలు బొచ్చు కత్తిరించే నా పన్నులకి నేను మాంసాన్ని వండితే దాన్ని తీసుకెళ్ళి వాడెవడికో ఎట్లే దానం చేస్తా నేను? ప్రతిరోజు ఇలా వస్తున్నాడు ఒకడు, ప్రతిరోజు వద్దునే లేచి యజమానుల దగ్గర పారిపోయి, ఆ పారిపోయిన ముఖాలను వచ్చి నా మీద పడుతున్నారు, నేనేమి ఎలాగనిపిస్తున్నా మీకు అని ఇష్టం వచ్చినట్టు వారిని దూషించి, అవమానించి, ఎగతాళి చేసి, రిజెక్ట్ చేసి, ముఖ ముందు అవమానించి, హీనపరిచి పంపించేశాడంట. ఫుల్ లోడ్లో ఉన్నాడు మాస్టర్. లోడ్ అంటే ఏదో అనుకోకండి, బాగా. ఇప్పుడు ఫుల్ తాగాడు. ఈ స్టోరీ తర్వాత వెంటనే కింద పనులు అన్నారు. వాళ్ళ భార్య వచ్చింది. వాళ్ళ భార్య పేరు ఏంటండి? అబిగేల్. అబిగేల్ వచ్చేసరికి అబిగేల్కి కింద అందరు చెప్పారు, అమ్మా నువ్వు లేని టైంలో ఇలా జరిగింది, సార్ ఫుల్ లోడ్లు ఉన్నాడు, ఏం వాగిండి ఆయనకి అర్థం కాలే అని. అరే రే ఎవరు వాగాడంటే, వాగింది ఎవరో కాదు, ఎవరి మీదో కాదు, మన గొర్రెలను కాపాడిన దావీదు రాజు యొక్క సైన్యముని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు, మూర్ఖునిలాగా అరిచేశాడు. ఏం చేసింది తెలుసా అండి? వెంటనే అబిగేల్ గాడిదని తీసుకొని మొత్తం ఫుడ్ అంతా రెడీ చేసుకొని ప్రయాసతో వెంట హుటాహుటి సిద్ధపరచుకొని డైరెక్ట్గా దావీదు దగ్గరికి వెళ్ళిపోయి లోపల స్టోరీ కట్ చేస్తే దావీదు అవతల ఏం చేస్తున్నాడు తెలుసా అండి? కట్కం రెడీ చేసుకోండి, ఊచకోత కొయ్యాలి, నాబాలు కానీ ముక్కలు కీమా కట్లెట్ చేద్దాం అని చెప్పి ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరండి? దావీదు. ఇలా ఆర్డర్ చేస్తున్న క్రమంలో వెంటనే ఎవరు వచ్చారు? అబిగేల్ వచ్చింది. రాజా దయచేసి నీ చేతికి బురద అంటొద్దు, నువ్వు దేవుని యుద్ధాలు చేసే వ్యక్తివి, యుద్ధము యెహోవాదే అని నువ్వు పాట పాడితే నేను విన్నా. తర్వాత యుద్ధం యెహోవాదే కాబట్టి పగ తీర్చేది కూడా యెహోవా పని, నీ చేతికి బురద అంటించుకోకయ్యా, చాలా భవిష్యత్తు ఉంది నీకు, నీవు జ్ఞానివి కదా, మౌనం పాటించమన్నావు కదా, యుద్ధము యెహోవాదన్నావు కదా, పగ తీర్చుట యెహోవా వశం అన్నావు కదా, జీతం ఇచ్చేది కూడా యెహోవా వశం అన్నావు కదా అని అదే జ్ఞాపకం చేసేసరికి వెంటనే కోపోద్రేకుడైపోయి అటాక్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ భార్య ఏం చేసిందండి? ఈ యొక్క అబిగేల్ ఏం చేసింది? కూల్ డౌన్ చేసింది. ఈరోజు చిన్న ఆత్మీయ సలహా ఏంటంటే, కుటుంబంలో ఎవరైనా ఎగురుతున్నారు అనుకోండి, బాగా బుస్మంటారు, మీరు ఏం చేయాలి? కూల్ డౌన్ చేయండి. ఏమంటారు? ఆల్రెడీ ఎగురుతున్నారంటే పోయి మనం కిరోసిన్ వేస్తాం. ఇంకా ఎట్ట రెచ్చగొడితే ఇక కార్కి కీ తిప్పితే ఎట్లుంటుందంటే అది గిర్రం తిరుగుతుంది. ఎప్పుడైనా సరే జ్ఞానం ఉంటే, తెలివి ఉంటే ఏం చేయాలండి? వాతావరణాన్ని చెప్పరే కూల్ డౌన్ చేయాలి. అబిగేల్ వెంటనే కూల్ డౌన్ చేసింది. ఎప్పుడైతే కూల్ డౌన్ చేసిందో దావీదుకి అర్థమైంది, లేదు నేను చేసేది పొరపాటు, పగ తీర్చుట నా వశము కాదు. వాళ్ళు నాకు అవమానించారు కదా, చేయని, దేవుడు నా పక్షాన్ని ఏం చేస్తాడు? ఆయనే పగ తీర్చుట ఎవరి వశం అండి? యెహోవా వశం అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. ఈమె బ్యాక్ వచ్చింది. కరెక్ట్గా 10 డేస్లో నాబాలు ఇప్పుడు తాగినంతా దిగింది సార్కి. దిగిన తర్వాత ఎవరి మీద వ్యతిరేకంగా ఇష్టం వచ్చిన మాట్లాడే మొత్తం స్టోరీ తెలిసిన తర్వాత గుండెలు ఏమైందంట అండి? అదిరిపోతూ ఉందంట. తన హార్ట్ బీట్ తనకి వినిపిస్తూ ఉంది. 10 రోజుల్లో భయంకరమైన మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఎవరు? నాబాలు. చనిపోయినప్పుడు ఇదే వార్తను తీసుకొని అబిగేలు నేరు ఎవరి దగ్గరకు వచ్చింది? దావీదు దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్త వినండి, ఒక అద్భుతమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఆమె జ్ఞాని అంటే, పగ తీర్చుకునే విషయంలో కొన్ని లెక్కలు మీకు జ్ఞాపకం చేస్తాం. పగ, ప్రతీకారం, కార్పణ్యంతో నువ్వు చేసే కక్ష సాధింపు చర్యల్లో నువ్వు చాలాసార్లు అనుకుంటావు నా ఈగో సాటిస్ఫై అయింది అని అనుకుంటావు. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఒకవేళ పగ తీర్చుకున్న తర్వాత దెర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఇల్యూషన్ ఆఫ్ రివెంజ్. అంటే పగ ప్రతీకారానికంట ఒక భ్రాంతి ఉందట. ఇల్యూషన్ అంటే ఉన్నట్టే ఉంటుంది కానీ అక్కడ అది కనపడదు. దాన్ని ఏమంటారండి?
ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ యొక్క ప్రాంతంలో పగ తీర్చుకున్న తర్వాత అప్పుడు అద్భుతమైన మాట అనింది. నిజంగా నేను ఇప్పుడు సైకాలజిస్ట్గా ఈ దినాల్లో ఇంత ఇంత సబ్జెక్ట్ ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత ఒక వ్యక్తి పగ తీర్చుకున్న తర్వాత మనసు ఏమవుతుంది, మెంటల్గా ఎలా డిస్టర్బ్ అవుతాడు, ఇవన్నీ ఇప్పుడు వచ్చింది సబ్జెక్ట్. కానీ బెస్ట్ సైకాలజిస్ట్ ఎవరంటే అబిగేల్ సిస్టర్. ఎవరు అబిగేల్ సిస్టర్ కాదండి, బైబిల్ ఉన్న అబిగేల్ సిస్టర్. ఆమె ఏమనింది, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 31వ వచనంలో బ్యూటిఫుల్ సైకాలజీ అబౌట్ రివెంజ్. పగ సాధింపు గురించి, బిట్టర్నెస్ గురించి, పగ తీర్చుకుంటాను, పే బ్యాక్ చేస్తాను, వడ్డీతో పాటు నీకు ఇస్తానని చెప్పే ఆ దినాల్లో ఇప్పుడు ఆ అబిగేల్ ఇచ్చిన జ్ఞానం మాట కలిసి చదువుదాం. అయ్యా నువ్వు పొరపాటు చేయ, పగ తీర్చుట ఎవరి వశం? దేవుని వశం. కలిసి చదువుదానండి. నా ఏళ్ళ వాడవగు నీవు, కలిసి చదువుదాం అందరం కలిసి. ఏళ్ళ వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏళ్ళ వాడవగు నీవు పగ కొని అందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏళ్ళ వాడవగు నీకు ఎంత మాత్రమును కలుగపోవునుగాక. బా అయ్యా నువ్వు పగ తీర్చుకున్న తర్వాత నీకు 2 మెంటల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెంటల్ పెయిన్ వస్తుంది. పగ తీర్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత నీకు మనసులో అంత శూన్య భావన, ఎంప్టీనెస్ నిన్ను తినేస్తుంటుంది. పగ తీర్చుకున్నావని టెంపరీ సంతోషం ఇస్తుంది, కానీ లైఫ్ లాంగ్ నీ మనసులో ఒక శోకాన్ని, ఒక వేదనను, ఒక శూన్య భావన మిగిల్చేస్తుందయ్యా. తన ముందు అంటది, మనోవిచారము దుఃఖము నా ఏళ్ళ వాడవగు నీకు ఎంత మాత్రము కలుగకపోవును గాక. ఇంకో మాట అంటది, యెహోవా నా ఏళ్ళ వాడవగు నీకు మేలు చేసిన తర్వాత, దేవుడు మేలు చేయబోతున్నాడు, ప్రాఫిటిక్గా ఫ్యూచర్ చెప్తుంది. దేవుడు మేలు చేసిన తర్వాత నీ దాసురలానగు నన్ను గుర్తుపెట్టుకో, యాద్ చేసుకో. నేను చెప్పిన మాట నెరవేర్తలేదో నువ్వు యాద్ చేసుకో. నువ్వు పగ తీర్చుకున్నావా, అప్పటికి నీకు టెంపరీ ఏమొస్తుంది, ఈగో సాటిస్ఫై అవుతుంది. కానీ దాని తర్వాత నీకు ఎక్కడలేని మనస్తాపం, ఎక్కడలేని మనోవిచారం, ఎక్కడలేని దుఃఖం వచ్చి నిన్ను అది తినేస్తుందయ్యా. ఈ మాట చెప్పాలని ఆశపడతాం. చూడండి, కొన్నిసార్లు కోపం నువ్వు ఏం చేస్తావు అంటే అప్పుడప్పుడు అరిచేస్తావు. అరిచేసిన వెంటనే నీకేమనిపిస్తుంది? బ్రదర్ చెప్పాలి త్వరగా. మేము అరవమండి అట్లా అనకండి. అరిచిన వెంటనే నీకేమనిపిస్తుంది? అప్పటికి అని అరిచినావు, అప్పుడు నీకేమనిపిస్తుంది చెప్పరా? అప్పటికి టెంపరీగా మీకు ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. తర్వాత నీ మనసు ఏమనిపిస్తుంది? గాయం. అంటే కొంతమంది మూర్ఖులు ఉన్నారనుకోండి, తిట్టిన తర్వాత కూడా బుద్ధి లేదు వాళ్ళకి, డెడ్ అనుకో, మనసాకి చచ్చిపోయి ఉంటుంది, అలా వదిలేసేయండి. కొంతమంది ఫీల్ అవుతారు, అరే అనవసరంగా. అట్లా ఎప్పుడు అనిపించిందా? చేయొద్దండి అంటే మనసాక్షి బతుకుంది ఇంకా. అబ్బా అలా రియాక్ట్ అవ్వాల్సింది లేకుండే అనిపిస్తుంది కదండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ వెరీ వెరీ సీరియస్ పాయింట్. దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఇల్యూషన్ ఆఫ్ రివెంజ్. పగ తీర్చుకున్న తర్వాత అది భ్రాంతిగా మిగిలిపోతుంది. టెంపరీగా అప్పటికి నీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, కానీ లాంగ్ రన్లో నీకు ఏమనిపిస్తుంది అంటే ఒక ఎంప్టీనెస్, ఒక వెలితి, ఒక గాయం, ఒక మనోవిచారం, అది నీ శరీరంలో ఎముకల్ని ఏం చేస్తుంటండి, తినేస్తూ ఉంటుంది. ఇది అర్థం కావడం కొరకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడో అబిగేల్ చెప్పిన మాటని ఈ వారం నేను ఏంది ప్రభావ నీ చిత్తం ఏంటని ధ్యానిస్తున్న సందర్భంలో దేవుడు నాతో ఈ మాట్లాడడం ఆరంభించాడు. అరే అబిగేల్కి అంత జ్ఞానం ఎట్లా వచ్చింది అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు వార్త ఓపెన్ చేశాను, గుండె బగిలే వార్త వచ్చింది. రీసెంట్గా న్యూస్ వచ్చింది, బహుశా మనందరికీ తెలుసు. కోర్టు వారు అతి గగుర్పాటు కలిగించే తీర్పును అనౌన్స్ చేశారు. ఏంటి అంటే కరెక్ట్గా 2018 సంవత్సరంలో 14 సెప్టెంబర్న ఒక తండ్రి కూతురుని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆ కూతురు బొమ్మను తన ఇంట్లో ఒక పెద్ద కటౌట్ లాగా పెట్టుకొని పిచ్చిగా ప్రేమించాడు కూతుర్ని. ఇప్పుడు ఆ ప్రేమించిన కూతురు ఇంకొక వ్యక్తిని ప్రేమించింది. అలా ప్రేమించేసరికి ఈయన తట్టుకోలేకపోయేసరికి ఏం చేశాడంటే తన సహోదరులతో కలిసి ఒక మర్డర్ స్కెచ్ ప్లాన్ చేసి చివరికి ఆ అల్లుడిని ఏం చేశాడండి, చంపించేశాడు. ఇది 2018లో జరిగింది, సెప్టెంబర్ 14వ తారీఖున ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు వెంటనే నేను పగ తీర్చుకున్నా, నాకేమైంది ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందని పాపము భ్రమించాడు.
అయితే స్టోరీ కట్ చేస్తే కోవిడ్ టైంలో 2020 మే 9వ తారీఖున ఒక భయంకరమైన వార్త మనం విన్నాం. ఏంటంటే ఇదే వ్యక్తి వెళ్ళి తను తట్టుకోలేక, లోపల పెయిన్ తట్టుకోలేక, ఏం సాధించిన అనవసరం ఎందుకు చేశారని చెప్పి మనస్తాపము, వేదన తనను కలిసివేయడం ఆరంభించేసరికి చివరికి ఏం చేశాడు తెలుసా అండి? ఒక గారెలు తెప్పించుకొని దాంట్లో విషం కలిపేసుకొని వెంటనే ఆత్మహత్య చేసుకొని ఏం చేశాడు? చచ్చిపోయాడు. చంపించిందేమో 2018లో, 2020లో ఏం చేశాడు? చచ్చిపోయాడు. జాగ్రత్త విద్దాం. ఇప్పుడు చనిపోయిన తర్వాత 2025లో 2025లో కోర్టు వారు తీర్పిచ్చారు. సరే, ఇప్పుడు ఇంత రాద్ధాంతం జరిగింది, ఇన్ని రాద్ధాంతాలు, ఇన్ని చావులు జరిగాయి కదా, లాస్ట్కి ఏం మిగిలిందంటే ఆ కూతురికి భర్త లేడు, ఆ కూతురికి తండ్రి లేడు, ఇంకొక తండ్రి ఏమో కొడుకుని కోల్పోయాడు, చనిపోయిన ఆ వ్యక్తి యొక్క కుమ్మడికి ఏమో తండ్రి లేడు. ఎ డాటర్ లాస్ట్ ద ఫాదర్, ఎ వైఫ్ లాస్ట్ ద హస్బెండ్, ఎ చైల్డ్ లాస్ట్ ద ఫాదర్. అల్టిమేట్లీ ఏం మిగిలింది? కథ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అయింది? ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, సమాజం మేలుకొల్పు కలగాలంటే ఆ రోజు అబిగేల్ గొంతు చించుకొని వచ్చింది. నయేళ్ళమాట, నీకు ఎప్పటికి కూడా నీ మనసులో మనస్తాపం ఉండడానికి వీలు లేదు, మనోవిచారం ఉండడానికి వీలు లేదు. నీ మనసు ఎప్పటికీ సంతోషంగా, సమాధానంగా ఉండును కాక. మనోవిచారం కానీ, ఎంప్టీనెస్ కానీ, పగసి సాధించే తాత్కాలిక ఆనందంతో నీ జీవితము భ్రష్టు పట్టించుకొని చిక్కుముడిలోకి దిగిపోయి సమాధానం, సంతోషం లేకుండా జీవితం అంతా పగ ఎలా సాధించాలని నీ జీవితము మనోవిచారానికి అప్పగించుకోకుండా దేవుడు నిన్ను కాపాడును కాక అని ఆ రోజు అబిగేలు గొంతు దించుకొని అరుస్తే, ఈరోజు దేవుని సేవకునిగా అదే మాటను ఈ తరానికి, మన సమాజానికి, మన బిడ్డలకు దేవుడు ప్రకటించాలని ఆ బాధ్యత నాకు ఇస్తే ఈరోజు అదే మాట ప్రకటిస్తున్నా. పగ తీర్చుకొని ఏం చేస్తావు? ఇట్స్ జస్ట్ అన్ ఇల్యూషన్. చివరికి చనిపోయిన వ్యక్తుల కంటే బ్రతికిన వారు మానసిక శోభను ఎక్కువ అనుభవిస్తున్నారు. చంపించిన వ్యక్తే చివరికి అది తట్టుకోలేక తన ప్రాణాన్నే చంపేసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కోట్ల చుట్టూ ప్రతి చిన్నదానికి ఒక సిగ్గుబాలిన మాట ఏంటంటే, చివరికి సంఘాలు కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. దేవుని బిడ్డలైన వారు కూడా. ఎప్పుడొచ్చిందండి తీర్పు? కోర్టు ఏం చేసింది తీర్పు? 2018లో జరిగితే 2025లో తీర్పిస్తే, ఇప్పుడు దానికి మళ్ళీ హైకోర్టు, దానిపైన సుప్రీంకోర్టు తిరిగే లోపల లాస్ట్కి దాంట్లో ఉన్నోడు ఒక్కడు కూడా బతకడు. ఆల్రెడీ ఉన్నోళ్ళు ఇద్దరు ఏమయ్యారండి? చచ్చిపోయారు. లాస్ట్ వీక్ ఒక ఎఫ్ఐఆర్ చూశాను, ఒక మందిరం సంబంధించిన ఎఫ్ఐఆర్. దాంట్లో చూస్తే 6 మంది దాంట్లో డిసీజ్డ్ అని రాస్తుంది. డిసీజ్డ్ అంటే ఏం తెలుసా? చనిపోయారండి. కేసు వేసిన రోజు నుంచి ఇప్పుడు చూస్తే 6 మంది ఆల్రెడీ చచ్చిపోయారు. సొసైటీ ఏంది, ట్రస్ట్ ఏంది, స్థాపించిన వాళ్ళు పోయి దేవుడు తీసి పిలుచుకున్నాడు. నెక్స్ట్ తరాన్ని నెక్స్ట్ తరం కొట్టుకుంటా కూర్చుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో తరం. ఎన్ని తరాలు సత్యానికి భిన్నంగా ఉంటే అక్కడే కదా సాతాను బంధించేసి అబద్ధాలకు జనకుడు సత్యము వానిలో లేదో అర్థం చేసుకొనివాడు ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు. కుటుంబాలు చీలిపోయాయి, సంఘాలు చీలిపోయాయి, సమాధానం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా సరే మనో విచారము సాతాను ఏలుతున్నాడు. ఏ రోజు రావాలండి సత్యము? ఎన్ని రోజులు ముసుగులో గుద్దులాట? ఎన్ని రోజులు చీకట్లు ఉండాలి? ఎన్ని రోజులు అసత్యంలో ఉండాలి? ఈరోజు దేవుడు అందుకో యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తాను. ఎంత విషాదం అండి. కోర్టును నమ్ముకున్నావు, జడ్జిమెంట్ వచ్చేటప్పుడు నువ్వు బతుకుతావు లేదో తెలియదు, నీ నెక్స్ట్ తరం ఉంటుందో లేదో తెలియదు. చివరికి విషాదం ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత తీర్పు వచ్చినా ఒకటి, రాకపోయినా ఒకటి కాదా? లైఫ్ ఈజ్ టెంపరీ, లైఫ్ ఈజ్ షార్ట్. ఒకే జీవితం ఒకేసారి ఇస్తాడు దేవుడు. అది కుప్పగూల్చుకోకు. విషాద ఛాయల్లో, మనోవిచారంతో, వేదనతో ఎందుకు పుట్టానా, అసలు ఎటు ఆరంభించి ఎటు వెళ్ళాను, ఓ సౌలా ఎక్కడ స్టార్ట్ అయ్యావు, ఎక్కడ వెళ్ళావు? తట్టుకోలేకపోయాడు. ద పెయిన్ స్టార్టెడ్ ఈటింగ్ హిమ్ సో మచ్ దట్ వన్ డే హీ డిసైడెడ్ హీ వాంటెడ్ టు గో టు ద విచ్ క్రాఫ్ట్. చివరికి కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అది సరిపోదంటే చివరికి వెళ్ళి యుద్ధ భూమిలో పొడుచుకొని చచ్చిపోయాడు. ఎక్కడ ఆరంభించాడు స్టోరీ, ఎక్కడ వెళ్ళాడు? వాట్ ఎ పిటీ ఇట్ ఈస్, వాట్ ఎ పిటీ. ఎంత ఘోరమైన విషాద ఛాయల్లో జీవితాలు ముగిశాయి. ఈ పొరపాటు ఏ కుటుంబం కూడా చేయడానికి వీలు లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడునుగాక. అందుకొరకే గాడ్స్ మ్యాథమెటిక్స్, గాడ్స్ రివార్డ్ సిస్టమ్, గాడ్స్ పేబ్యాక్ సిస్టమ్. పేబ్యాక్ సిస్టంలో 4 ఫార్ములాస్ ఉన్నాయి. 4 ఫార్ములాస్.
మనందరికీ బైబిల్లో లూకా సువార్త 6:33 ఒక మాట ఉంది, మేలుకు మేలు. అంటే ఎక్కడైతే మేలు జరిగిందో వారికి నువ్వేం చేస్తావు? ప్రతి మేలు చేస్తావు. దాన్ని ఏమంటారు? ఉపకారంనకు ఉపకారం. ఉప్పు కారం కాదు, ఉపకారంనకు ఉపకారం. మేలు చేస్తే ఏం చేస్తావు? నువ్వు మేలు చేస్తావు. ఎండ్ రిజల్ట్ ఏంది? నీకెవరో మేలు చేస్తారు, నువ్వేం చేస్తావు? మేలు చేస్తావు. రిజల్ట్ ఏం మిగులుతుంది? గుండు సున్నా. అర్థం చేయొద్దండి. మీకు మేలు చేయవారికి మేలు చేసినట్లా మీకేమి మెప్పు కలుగును. వాట్ రిజల్ట్? ఎండ్ రిజల్ట్ ఇస్ 0. రెండోది, కీడు చేసిన వాళ్ళకి కీడు చేయడం. బాగా వినండి. మేలు చేసిన వాళ్ళకి ఏం చేయొచ్చు? మేలు చేయొచ్చు. అది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఏంటండి? కీడు చేసిన వాళ్ళకి కీడు చేయడం. అపకారానికి అపకారం. పంటికి పన్ను, చెంపకి చెంప. ఒకరోజు అబ్నేరు అసహేల్ని చంపాడు. అసహేలు చంపేసరికి అసహేల్ యొక్క బ్రదర్స్ యోవాబు, అభిషేక్ కలిసి నువ్వు మా సహోదరుని చంపుతావరా అని చెప్పి దావీదు ప్రాణభిక్ష పెడితే కూడా అబ్నేర్ని ఏం చేశారండి? చంపేశారు. కీడుకి ఏం చేశారు? ప్రతి కీడు. అపకారానికి అపకారం చేశారు. ఎండ్ రిజల్ట్ ఏంది? ఏమొస్తుందో తెలుసుకోవాలండి. తెలిస్తే అంత జీవితాన్ని మనము సంకటం చేసుకోం. ఏమొచ్చింది లాస్ట్కి? ప్రాణం సంతోషించిందా? చల్లగా ఉందా? రెండు కథలు త్వర చదువుకుందాం. 2 సమూయేలు 3వ అధ్యాయం, 2 Samuel chapter 3:29, 29వ వచనంలో ఒక జరిగిన విషాదం ఏంటంటే, వారు చేసిన కీడు, అవతల వారు చేసిన కీడు చూడలే, వీరు చేసిన కీడుని బట్టి ఆయన చేసిన కీడుకి అబ్నేరు చచ్చిపోయాడు. హీ పెయిడ్ ద ప్రైస్. అయితే వీళ్ళు చేసిన కీడుకి తీర్పు వచ్చిందంట. ఏమొచ్చింది? ఈ దోషము యోవాబు మీదను, కలిసి చూద్దాం, అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచుకుని వాడైనను, ఖడ్గము చేత కూలువాడనైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక. కర్సు వచ్చేసిందంట, శాపం వచ్చిందంట. కీడుకు కీడు ఈజ్ ఈక్వల్ టు శాపం. అర్థంలో చేతం. ఇప్పుడు థర్డ్ పేబ్యాక్ సిస్టమ్ చూస్తాం. మేలుకు మేలు రిజల్ట్ 0, కీడుకు కీడు శాపం. ఈ 2 బ్యాడ్ ఆప్షన్స్ పక్కన పెట్టిందా. ఇంకొక ఆప్షన్ చూస్తాం. ఇప్పుడు దావీదు మేలు చేస్తే నాబాలు ఏం చేశాడండి? కీడు చేశాడు. మేలు చేసిన వాళ్ళకి మనం కొన్నిసార్లు కీడు చేస్తాం. ఈరోజు ఎక్కువైపోయింది. తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం, పెట్టిన చేతుల్నే ఆదుకున్న వారినే వెన్నుపోటు, ఈ దినాల ఫ్యాషన్ అయిపోయింది. దావీదు నాబాలుకి రేయనక పగలనక అటు అరణ్యంలో తన స్వాస్థ్యాన్ని, ఆస్తిని కాపాడితే చేసిన మేలుకి నాబాలు ఏం చేశాడు? అవమానించాడంట, ఎగతాళి చేశాడంట. మేలుకి ఏం చేస్తున్నాడు? కీడు చేస్తున్నాడు. రిజల్ట్ ఏంటి? దయచేసి మర్చిపోదు. కరెక్ట్ 10 రోజుల్లో నాబాలు ఏమయ్యాడంటే చచ్చిపోయాడు. దాన్ని సామెతలు జ్ఞానైన సొలొమోను సామెతలు 17వ అధ్యాయం అద్భుతమైన మాట రండి. Proverbs chapter 17:13 కలిసి చదువుదామా? 17:13 Proverbs chapter 17:13 కలిసి చదువుదాం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. జనరేషనల్ కర్సులు వస్తాయి, జాగ్రత్త. జనరేషనల్ కర్సులు. మళ్ళొకసారి చదువుదానండి. మేలుకు ప్రతిగా కీడు చేయువానికి ఇంట నుండి కీడు తొలగిపోదు. బాగా వినండి. ఎప్పుడు మర్చిపోక సుమి, మనుషులు ఎప్పుడు కూడా మనుషుల చేతులు అన్నీ లేవు. తీర్పు తీర్చేది ఎవరండి? దేవుడు. రివార్డ్ ఇచ్చేది ఎవరండి? దేవుడు. అల్టిమేట్గా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు అబ్రాహాం అంటాడు, అయ్యా నువ్వు సర్వలోకానికి న్యాయాధిపతి కదా ప్రభా, కరెక్ట్ లెక్క తీరుస్తావు కదా. నా లెక్క పక్క తీరుస్తాడు దేవుడు. డోంట్ థింక్ దట్ కొన్నిసార్లు మనం స్కెచ్లు వేసి అది చేసి ఇది చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యి లాస్ట్కి స్టోరీ మొత్తం దిగి మళ్ళీ ఆడికి వస్తుంది. అదేంటండి అలా అయిందంటే నేను ప్లానింగ్ సరిగా చేయకపోయినట్టున్నాను. నువ్వు ఎంత ప్లానింగ్ చేసినా లాస్ట్ మిగిలేదు ఏంటండి? ఆడికే వస్తుంది. ఎందుకంటే తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు జాగ్రత్త. దయచేసి ఆ పొరపాటు చేయదు. నీకు ఎవరు మేలు చేశారా? నువ్వు వారికి మేలు చేయకపోయినా పర్లే. మళ్ళొకసారి చెప్తున్నా, నీకు ఎవరైనా మేలు చేశారా? మేలు చేయకపోయినా పర్లే, కానీ దయచేసి కీడు మాత్రం చేయొద్దు. ఇఫ్ సంబడి డిడ్ గుడ్ టు యూ, డోంట్ హర్ట్ దెమ్, డోంట్ బ్యాక్ బైట్ దెమ్, డోంట్ డూ ఈవిల్ ఫర్ దెమ్. ఈరోజు నువ్వు ఈ స్థాయికి వచ్చినావంటే దయచేసి నీకు మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా
మర్చిపోవడానికి వీలు లేదు. మనం ఏరు దాటిన తర్వాత మనకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏరు దాటిన తర్వాత ఏం చేస్తామండి? దాటిన తప్పని ఏం చేస్తాం? తగలబెట్టేస్తాం. అవసరం లేదు నాకు దాంతో పని, మళ్ళీ ఇంటర్నెట్లో వస్తావు అంతే. అప్పటికి చాలండి, దాటేశాను నేను. తిన్నింటి వాసాలు కానీ నిన్ను ఈరోజు నీకు మేలు చేసిన వాళ్ళని నువ్వు మేలు చేయకపోయినా పర్లే, కానీ కీడు మాత్రం చెయ్యకు, అది నీ తరతరాల శాపం మిగిలిపోతుంది. ఆఖరి మాట, మొదటిది మేలుకు మేలు, రిజల్ట్ 0. కీడుకు కీడు, శాపం. మేలుకు కీడు చేస్తే తరతరాల శాపం. ఇప్పుడు సౌలు ఒక అద్భుతమైన మాట, 1 సమూయేలు 24వ అధ్యాయం 19 చదువుదాం. వాస్తవంగా సౌలేమో కీడు చేస్తున్నాడు దావీదుకి, అయితే దావీదు మాత్రం సౌలుకి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అపకారానికి ఏం చేస్తున్నాడు? ఉపకారం. కీడుకి ఏం చేస్తున్నాడు? మేలు. ఇది టాప్ క్లాస్. నువ్వు ఈ స్థాయికి వచ్చావా? నీ కీడు చేసిన వాళ్ళకి నువ్వేం చేయాలి? గట్టి చెప్పరండి, మేలు చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంట చూడండి, ఒకనికి తన శత్రువు దొరికినడలా మేలు చేసి పంపివేయినా, సౌలు అంటాడు, ఓ దావీదా, ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. యువర్ రైచియస్నెస్ ఇస్ మోర్ దాన్ మై రైచియస్నెస్. నా నీతి కంటే నీ నీతి ఏమైంది? ఆకాశాన్ని అంటుతుందయ్యా. అందుకు ప్రభు అన్నాడు, శాస్త్రుల పరిశీలన నీతి కంటే నీ నీతి ఏం కావాలి? అధికంగా ఉండాలి అని. సౌలు నీతి కంటే ఇప్పుడు దావీదు నీతి ఏమైందండి? అమాంతం పెరిగిపోయింది. నీ కీడు చేసిన వాళ్ళకి నువ్వు వెళ్ళి మేలు చేస్తే, రోమా 12:19 ఏముందంట? రోమా 12:20 చూడండి, రోమన్స్ 12:20. నువ్వు ఎప్పుడైతే నీ కీడు చేసిన నువ్వు మేలు చేస్తే వాని నెత్తి మీద ఏం పోసినట్టండి? రండి కలిసి చదువుదాం. కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులో కుప్పలుగా పోయేది వాడిని. నీ కీడు చేస్తే నువ్వేం చేయాలి? ఏం సౌండ్ వినిపించట్లే? మేలు చేయాలి. ఇవంతా వినడానికి బాగుంటుంది బ్రదర్, నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే అది చేయడం ఆరంభిస్తావో తెలుసా, నీ నీతి అవతల వ్యక్తి నీతి కంటే ఏమవుతుందండి? ఉన్నతంగా హెచ్చించబడి. నీతి పెరిగిన దగ్గర బాగా వినండి, ఎప్పుడైతే నీతి ఉంటుందో ఆ ప్రాంతంలో ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదం ఉంటుందంట. దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఒక్కసారి బ్లెస్ చేస్తే బైబిల్ సెలవిస్తుంది, దావీదు అంటాడు, ప్రవ్వా నీవు నన్ను ఆశీర్వదించాడలా నేను ఎన్నటికి ఆశించను. ఒక్కసారి దేవుడు బ్లెస్ చేశాడు. జనరేషన్ ఏమైనా ఏంటండి? ఆశ్రయించబడ్డాను. ముగిస్తూ ఒక మాట్లాడుతాను. ఈరోజు బెస్ట్ మెడిసిన్ చెప్పనా? స్పిరిట్ ఆఫ్ జెలసీ. ముగిస్తున్నాను ఈ అంశాన్ని, ఇంతటితో ఈ అంశం ముగిస్తుంది. ఎవరన్నా బాగా గాయం చేశారు, స్పిరిట్ ఆఫ్ జెలసీతో బాగా హర్ట్ చేశారు, నువ్వు బాధితుడు అయ్యావు, నీకు ట్రీట్మెంట్ కావాలంటే వెరీ సింపుల్. నేను ఎవరైతే గాయం చేశారో వారి గురించి ప్రార్థన చేయి. ఏమని తెలుసా? తీసుకపో ప్రభువా అని కాదు, అక్కడే ప్రభువా వారిని ఏం చేయాలి? ప్రభువా మర్చిపోకు లెక్క, అది కాదు. ప్రభువా వారిని ఏం చేయాలి? క్షమించు కాదు, దీవించు ప్రభువా. చెప్తారా? ట్రై చేసి చూడండి. ఎందుకు చెప్తానంటే, ఇది చేస్తే నువ్వు నష్టపోయిన దానికి 2 అంతల ఆశీర్వాదం వస్తుంది. మీరు అనొచ్చు అట్టడే చెప్తారు బ్రదర్ అని. యోబుని సూటిపోటి మాటలు మన భాషలో సంపుతూ కూర్చున్నట్టు ఇట్లా వేసి పొడిచి పెట్టివారంట ఎవరు? స్నేహితులు, ఎలిఫాజు, వీళ్ళంతా. ఎన్ని మాటలు నువ్వు అర్థం చేసేవాడు, ఇట్లా నీ చేసేవాడు అయిపోయింది, నీ శాపం ఉంది, నీ పాపం ఉంది, నీ అన్నీ ఊరికే తిడతా ఉన్నారంట. ఒకరోజు ప్రభు అన్నాడు, యోబు నువ్వు వెళ్ళి వారిని నువ్వు క్షమించి నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి, వారిని స్వస్థత కొరకు ప్రార్థన చేయపో, వారిని దీవించిపో అన్నాడు. మనం అంటాం సస్తే చెయ్యను. ఎప్పుడెప్పుడు వాళ్ళు మునుగుతారని చూస్తున్నా ప్రభు అన్న. లేదు. యోబు వెళ్ళి 42:10 యోబు గ్రంథం చూడండి. యోబు వెళ్ళి తన స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 42:10 చదువుదామా? 42:10. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి అందుకొరకే రివర్స్ సైకాలజీలో బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే, నేను ఎవడన్నా భయంకరంగా హర్ట్ చేస్తే ఏం చేయాలా? చచ్చిపోవాలి. దాని బదులు ఏం చేయాలండి? ప్రభువా పలాని డాష్ దీవించబడునుగాక. ఇట్లా సైలెంట్ అయిపోయారంటే
సరే, నా వెనుక చెప్పండి. ప్రభువా, నా శత్రువులు, నన్ను గాయపరిచిన వారు, అసూయత నన్ను పొడిచిన వారు దీవించబడదురుగాక. నిజంగానా? నిజంగా ఏమండి, పరలోకం దిగొచ్చేస్తా. మళ్ళీ ఒకసారి, ప్రభువా, నన్ను గాయపరిచిన వాళ్ళు, వెన్నుపోటు పొడిచిన వారు, అసూయతో నన్ను చిదిమేయాలని ప్రయత్నించిన వారు దీవించబడదురుగాక. లార్డ్ బ్లెస్ మై ఎనిమీస్. ఇది మనస్ఫూర్తిగా చేసి చూడండి, మనస్ఫూర్తిగా. నీ రేంజ్ ఎట్లా దేవుడు దీవిస్తాడంటే, దీవించినప్పుడు వచ్చే సాక్ష్యం చెప్తా. ఎందుకు చెప్తున్నానంటే, యోబు ఆ రోజు గాయపరిచిన కొరకు ఏం చేశాండి? ప్రార్థన చేస్తాడు. దావీదు సౌలు అంత గాయపరుస్తూ ఉంటే, అంత హర్ట్ అవుతూ ఉంటే వచ్చి దావీదు సౌల్ని ఎప్పుడు కూడా గాయం చేయకపోగా, తెలుసా అండి, సౌలు చనిపోతే దావీదు ఏం చేయాలి? మనమైతే హలీం పంచుకొని అందరికీ షీర్ కుర్మాలు తర్వాత అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకొని ఇట్స్ అ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్ అనేవాళ్ళం. సౌలు చనిపోతే యోనతాను గురించి ఏడ్చి ప్రాణం చేసి అంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే యోనతాను తన ఆప్తమిత్రుడు, ప్రాణస్నేహితుడు. కానీ సౌలు చనిపోయిన దానికంట అయ్యో బలాఢ్యులు ఎట్లా కూలిరని ఎక్కి ఎక్కి ఏం చేశాడండి? ఏడ్చాడు. అందుకొరకు ప్రభు అన్నాడు, ఈయన నా హృదయానుసారుడు, నా మనసు ఎలా ఆలోచిస్తే ఆయన అలా ఆలోచిస్తాడు. ఇంకా ఆయన ఆశీర్వాదాన్ని ఆపడానికి ఎవరికి హక్కు లేదు. దేవుడు ఏమన్నా తెలుసా? తరతరాలు దావీదు పేరుని ఏం చేస్తా? బ్రాండ్ చేస్తా. నేను కూడా నా ఇంటి పేరు ఎవరు రావాలి? దావీదు అని ఇంటి పేరు పెట్టుకుంటా నేను. కొన్ని ఇంటి పేర్లు చెప్పడానికి గర్వం వస్తుంది, కొన్ని ఇంటి పేర్లు చెప్పడానికి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. యేసుప్రభు అన్నారు, అలాంటి పేరు ఏదైనా ఉందంటే ఎవరి పేరండి? సన్ ఆఫ్ డేవిడ్. యేసు ప్రభువారు దావీదు కుమారుడు బ్రాండ్గా మిగిలిపోయాడు. నీత ఆ స్థాయికి వెళ్ళిన రోజు వద్దన్న స్వస్థత, విడుదల, ఆశీర్వాదం తన్నుకొని వరదలాగా. అందుకొరకే బిలాము వచ్చి అంటాడు, అయ్యా యెహోవా ఆశీర్వదించిన వారిని నేను శపిస్తే అది పని చేయదయ్యా. వెన్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దెమ్ ఐ కెనాట్ రివర్స్ ఇట్. ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సబుల్ బ్లెస్సింగ్. ప్రపంచంలో ఎవరు కూడా తుడిచివేలేని ఆశీర్వాదం దేవుడు చేరవలసిన ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ఈరోజు హీలింగ్ అయిపోవాలి, ట్రీట్మెంట్ అయిపోవాలి, ఈరోజు విడుదల రావాలి. ఇంకా ఆయాసము, వేదన, బిట్టర్నెస్ ఇవేవి మనలో ఉండడానికి వీల్లేదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వేదన, కన్నీరు వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి కుమ్మరించి వెళ్ళిపోయింది. ఈరోజు హాయిగా వెళ్ళకపోతే ఇన్ని వాక్యాలు, ఇంతగా ప్రత్యక్షత, రెవల్యూషన్ వచ్చి వేస్ట్ అండి. దయచేసి అలా చేయొద్దు. ఈరోజు నువ్వు స్వస్థపరచబడాలి. నీ ఆరోగ్యాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ విడుదలను ఎవరు కూడా ఆపడానికి వీలు లేదు. నువ్వు ఆపుకోవడానికి వీలు లేదు. ఈరోజు వెంజెన్స్ బిలాంగ్ టు గాడ్, రివార్డ్స్ బిలాంగ్ టు గాడ్, బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధము యెహోవాదైతే పగ తీర్చేది కూడా ఆయన పని. ఒక్కసారి ఆయన స్టార్ట్ చేస్తే తట్టుకోలేడో నేను గాయపరిచినాడో. వెన్ గాడ్ స్టార్ట్స్ టేకింగ్ బ్యాక్ వెంజెన్స్, నీ శత్రువు నేను గాయపరిచినోడు నామరూపాలు లేకుండా పోతాడు. నాబాలు పరిస్థితి తుడిచేశాడు దేవుడు. జాగ్రత్త. నువ్వు బాధపడాల్సిన అవసరం, నీ చేతికి బురద అంటాల్సిన అవసరం లే. నేను ఎవరైనా హర్ట్ చేశారా, గాయపరిచారా, నీ మీద నువ్వు ఎంత మేలు చేస్తే అంత కీడు చేసి నీ జీవితాన్ని భ్రష్టు పట్టించేశారా, నీ కుటుంబ జీవితాన్ని కుప్పగులు చేశారా, లెట్ గాడ్ రియాక్ట్. యువర్ సైలెన్స్ విల్ లీడ్ టు గాడ్స్ వైలెన్స్. ఈరోజు నీ మౌనం దేవుని స్పందనకు మూలం అవుతుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో అయ్యా అన్ని పగ సాధింపు చర్యలు, మానసిక ఆయాసము, బిట్టర్నెస్ అన్నీ కూడా విడిచిపెట్టేసి ఈరోజు ఫ్రీ అయిపోతాను ప్రభా. నీ రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించి నా శత్రులు దీవించబడాలని ప్రార్థన చేస్తున్నా. ప్రేమ తండ్రి, వాక్యం విత్తారు, వాక్యం వెల్లడి అగుతతోడనే వెలుగు కలుగునన్నావు. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచినన్నా. మా స్వస్థత వాక్యంలోనే ఉంది. ఈ వాక్యం మా జీవితంలో ప్రాణాత్మ దేహములను, కీళ్లను కూడా చొచ్చుకొని వెళ్ళేంత శక్తివంతమైనది. అయ్యా, నీ వాక్యం ఇదే చూపించి విని స్పందిస్తే అది మాకు ఆశీర్వాదం అవుతుంది. అటు రీతిలో చేరవచ్చిన ప్రతి కుటుంబము ప్రభు శరీరం తాకక మునుపు సంపూర్తిగా మా కుటుంబాలు, పరిచర్యలు, హృదయాలు సంపూర్తిగా స్వస్థపరచబడను గాక.
పగ తీర్చే ఆలోచనలన్నీ కూడా సమసిపోవును గాక. విషయము తొలగించి మధురముగా మార్చబడును గాక. తండ్రి, స్వస్థపరిచిన వందనాలు చెల్లిస్తూ నీ శరీరం తాకుచుండగా నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ ప్రేమను గుర్తు చేసుకొనొచ్చు. ఇట్లు స్వస్థపరిచి విడుదల కలిగించమని ఇష్టం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనం ఇప్పుడు పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర రక్తున్న క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. తాను పరీక్షించుకున్నవారు మీరు చేయి పైకెత్తి చూపిస్తే ప్రభు శరీరం రక్తము మీ వద్దకి తీసుకొని రాబడుతుంది. ప్రభు శరీరం రక్తం మీ వద్దకి తీసుకొని రాబడుతుంది. దయచేసి మీరు చేయి పైకెత్తి చూపించండి. ప్రభు శరీరము మీ వద్దకి తీసుకొని రాబడుతుంది. అందరికీ నమ్ముచున్నాం. ఇంకా పొరపాటున ఎవరికి అందకపోతే ఆఖరిసారిగా చేయి పక్కకి చూపిస్తారా? ఫర్ వన్ లాస్ట్ టైం. ఇంకా పొరపాటున ఇంకెవరికైనా అందకపోయింటే ఆఖరిసారిగా. సిస్టర్స్ బ్యాక్ సైడ్ కూడా వచ్చే కనిపిస్తూ ఉంది. దయచేసి పరిచర్యకులు త్వరితగతిన సహకరించాల్సి మనం చేస్తున్నాం. ఉదయకాలం ప్రభువులో పాలు పొందిన వారు ఇప్పుడు పాలు పంపులు పొందొద్దండి. మార్నింగ్ సర్వీస్లో ఆల్రెడీ ప్రభు శరీరాన్ని తాకినప్పుడు వద్దు, ఒకసారి చాలు. ప్రార్థన. లెట్స్ ప్రే. ప్రేమ గల తండ్రి, నమ్మదేం దేవా, విత్తబడిన వాక్యం నీరు ఫలింపు చేయవాడా. అవును తండ్రి, నా వాక్యం నిరతంగా ఎన్నటి రాదన్నావు. ఈ వాక్యంలో శక్తి ఉంది, విడుదల ఉంది, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, కడవరి దినములో సర్వశరీరమును ఆత్మను కుమ్మరిస్తానని ఈ ప్రాంతంలో ప్రభా, మరి లైఫ్ టెంపుల్లో చేయు ప్రార్థనలో ప్రభా, ప్రతిసారి నేను స్వస్థపరుస్తాను, నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటాను, వారి ఆహారం పానీయమును దీవిస్తాను తండ్రి. ఐగుప్తు రోగాలు నేను వెళ్ళగొడతాను, దిగబడినది తండ్రి మరి ఆ ప్రాంతంలో ఉండదన్నావు కనుక ప్రభా, యేసునామం పేరట ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము సంపూర్ణంగా స్వస్థపరచబడుదురుగాక. ప్రతి కుటుంబం విడుదల కలుగునుగాక, ప్రతి కుటుంబం ఫలించునుగాక. ఎగ్జామ్స్ రాష్ట్రంలో విజయం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. కైండ్లీ ప్లీజ్ బి సీటెడ్. దయచేసి ప్రకటనలు గమనించండి. ఎవరైతే ఫస్ట్ టైం లైఫ్ టైంకి వచ్చారో యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైన నామం పేరిట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సమృద్ధి అనే జీవాన్ని అనుభవించినట్లు లైఫ్ టెంపుల్లో స్థిరపరచుకోవాలని మీకు ఆశ ఉంటే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వాళ్ళు ఉండాలంటే ఆ చెట్టు నీటి కాలువలో ఎవరన్నా నాటబడాలి. యూ షుడ్ బి ప్లాంటెడ్. కనుక లైఫ్ టెంపుల్లో మేము నాటబడాలని మీకు ఆశ ఉంటే హాల్ వెనకాల మెంబర్షిప్ డెస్క్ ఉందండి. మీరు వెళ్తే అక్కడ ఇమ్మీడియట్గా టెంపరీ మెంబర్షిప్ కార్డ్స్ ఇస్తారు. 4 వీక్స్ రెగ్యులర్గా ఉంటే పర్మనెంట్ మెంబర్షిప్ కార్డ్స్ కూడా ఉచితంగా ఇస్తారు. అండ్ లైఫ్ టెంపుల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద స్పిరిచువల్ నీడ్స్ రైట్ ఫ్రమ్ బర్త్ టిల్ డెత్. అదే దశంభాగాల కొరకో లేకపోతే కాల్స్ చేసి అటెండెన్స్ కొరకు ఎప్పుడు కూడా మీకు కాల్స్ రావు. లైఫ్ టెంపుల్ అలాంటి పని ఎప్పుడూ చేయదు. పరిచర్య ధర్మము సక్రమంగా, యథార్థముగా, నిష్పక్షపాతంగా జరగడానికి మాత్రమే ఈ యొక్క ప్రయత్నం. ఇంకొక ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది. అఫీషియల్ నెంబర్ సేవ్ చేసుకుని ఏ కన్సర్న్ 9090904252. ఇంకొక ప్రకటన దయచేసి గమనించండి. ఏదున్నా సరే, ఆఫీస్ కానీ, ప్రేయర్ టవర్ కానీ, మెడికల్ ఫ్యూనరల్ వింగ్ కానీ, జస్ట్ క్లిక్ అవే. భవిష్యత్తులో సంఘము వృద్ధి చెందుతుంది కాబట్టి నూతనమైన అడిషనల్ వింగ్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. ప్రతి అక్కర, ఆత్మీయ అక్కర క్రీస్తు యొక్క మహిమైష నుంచి దేవుడు తీర్చాలని ఆశపడుతున్నాడు. అందుకు సిద్ధహస్తాలతో త్వరలో వీఆర్ గోయింగ్ టు యాడ్ మెనీ మోర్ వింగ్స్. అయితే దయచేసి ప్రార్థించండి. మనకు మెయిన్గా సండే స్కూల్ ప్లేస్ కొరకు, అలాగే పార్కింగ్ కూడా
ఎటువంటి సమస్య లేకుండా వాటి కొరకు మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని దేవుడు దీవించినట్లు, సమస్యకు పరిష్కారం ఇచ్చినట్లు దయచేసి మీరు కూడా వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించాల్సింది మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారం 3 సర్వీసెస్ ఉన్నాయి. ఉదయకాలం 8 గంటలకు ఇంగ్లీష్ సర్వీస్ ఉంది, 10 o'clockకి తెలుగు సర్వీస్ ఉంది, ఆఖరిగా ఈ సాయంకాల సర్వీస్ 6 గంటలకు మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇంకెవరికైనా అందుబాటులో లేకపోతే ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని దయచేసి మీరు వారికి అందించే ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒకసారి మనందరము లేచి నిలబడి, లెట్స్ ఆల్ స్టాండ్ అప్. మనందరము లేచి నిలబడి ఈ సందర్భంలో మనస్సున వేదన ఉప్పెనై రేగన, అసూయతో నన్ను ద్వేషించి చేయని నేరమునే మోపి అన్ని విధాల అంతము చేయ నరమాత్రులే నన్ను యత్నించగా, యుద్ధము నాది ఊరకుండుడి అనుమతించినది నేనే అని ఈరోజు వాక్యం యొక్క సత్యాలు మన పాటలు ఆల్రెడీ దేవుడు రాయించాడు. మనందరం కలిసి పాటను పాడుతూ, పాట సంఖ్య 31, సాంగ్ నెంబర్ 31, మనస్సున వేదన, మన లైఫ్ టెంపుల్ సాంగ్ బుక్లో ఉండి సాంగ్ నెంబర్ 31 అందరం కలిసి 2వ చరణం పాడుతూ మన అర్పణలు ప్రభుకు సమర్పిస్తాం. మనస్సున వేదన ఉప్పని రేగన, మనసున వేదన ఉప్పనే రేగన, మనసుల నెమ్మది చిత్తనమైపోయేన, శోకమే దిగమింగిన హృదయ భావేదన, బాధల మాటున యాత్ర కీర్తన. మనసున వేదన ఉప్పెనై రేగిన, మనసులో నెమ్మది చిత్రమైపోయేనా, శోకమే దిగమింగిన హృదయపు ఆవేదన, బాధల మాటున యాత్ర కీర్తన. గాయమును మాన్పుమా, గాయపడిన యేసయ్యా ఆదరించగా దేవా. మనస్సున వేదన ఉప్పెనై రేగన, మనస్సులో నెమ్మది చిత్రమైపోయేనా. 2వ చరణం, అసూయతో నన్ను ద్వేషించి చేయని నేరమునే మోపి అన్ని విధాల అంతము చేయ నరమాత్రులెందరో యత్నించగా, యుద్ధము నాది ఊరకుండుమని. అందరం కలిసి పాట పాడుతూ 2వ చరణం ద్వారా స్వస్థతను, దేవుని యొక్క స్వస్థత విడుదలను మనస్ఫూర్తిగా అనుభవించడముగాక. సాంగ్ నెంబర్ 31, సాంగ్స్ ఆఫ్ లైఫ్. అసూయతో నన్ను ద్వేషించి, 2వ చరణం. అసూయతో నన్ను ద్వేషించి చేయని నేరమునే మోపి అన్ని విధాల అంతము చేయ నరమాత్రులెందరో యత్నించగా, యుద్ధము నాది ఊరకుండుడి అనుమతించినది నేనేయని, యుద్ధశూరుడా యేసయ్యా శౌర్యముతో నన్ను నింపుమయా, యుద్ధశూరుడా యేసయ్యా శౌర్యముతో నన్ను నింపుమయా. మనస్సున వేదన ఉప్పెనై రేగన, మనస్సులో నెమ్మది
ఛిద్రమైపోయేనా, శోకమే దిగమింగిన హృదయపు ఆవేదన, బాధల మాటున యాత్ర కీర్తన, గాయమును మాన్పుమా, గాయపడిన యేసయ్యా ఆదరించగరావా, ఆదరణకర్త దేవా, ప్రియ ఆదరణకర్త దేవా, మనసున వేదన ఉప్పెనై రేగినా, మనసులో నెమ్మది ఛిద్రమైపోయేనా. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలు ఏ మనము నెత్తి పడదాం. ప్రేమల తండ్రి, మరొకసారి విత్తు వాక్య నీరు ఫలింప చేసి ఈ 2 నెలలు ప్రభా స్వస్థత విడుదల అని బలమైన అంశము, ఇది కేవలము మోటో ప్రామిస్గా మిగిలిపోవడానికి వీల్లేదు. అది మా జీవితాల్లో చేరొచ్చిన ప్రతి ఒక్క కుటుంబంలో సాక్ష్యముగా మార్చబడను గాక, విషయము తొలగించబడి ఆశీర్వాదము చేత నింపబడుదుము గాక. ఇది అంతరంగ స్వస్థతగా మమ్మల్ని మార్చును గాక. తండ్రి, ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. ఈ వారము ఇంటర్వ్యూస్ కానీ, సర్జరీస్ కానీ, అలాగే డెసిషన్ మేకింగ్స్ కానీ ఏదున్నా ప్రభా, మా సమస్య తండ్రి తీవ్రమైనప్పుడు మేము నీ కృపను కూడా తీవ్రమైన రీతిలో చూస్తాం. అప్పుడు మా బలహీనత అతిశయంగా మారుతుంది. కనుక నా కృప నీకు చాలని చెప్పిన మాట ప్రతి ఒక్కరి పక్షం నెరవేర్చబడను గాక. అవును తండ్రి, జ్ఞాని నమ్మేది యుద్ధము యెహోవాదే, పగ తీర్చుట యెహోవాదే, ప్రతిఫలమిచ్చుట యెహోవాదే. ఈ 3 మాటలు నమ్ముచున్న వారిగా జ్ఞానుల ప్రతిఫలముగా మా జీవితంలో మీ యొక్క ఆశీర్వాదపు వర్షము జీవపు మూట వలె ప్రతి కుటుంబాలు స్థిరపరచబడను గాక. ఇట్లా నీ కృపకు అప్పగిస్తూ వాగ్దానం పొందుపరచుకోవచ్చు. గృహాలు వెళ్తున్న ఆశీర్వాదాలు పంపించమని తండ్రి మరి ఒకసారి నీ కృపకు అప్పగిస్తూ ప్రార్థిస్తూ తండ్రి, ఈ వారం ఉన్న బాధ్యత అన్నింటిలో మాకు మీ మెండైన కృపను దయచేయమని, అందరి పరిచర్ల అక్కర్లు మీరు ఎరిగిన దేవుడో. అవును ప్రవ్వా తండ్రి, భూమి ఆకాశవందన సమస్తము సృష్టించిన వాడవు నీవే. బిడ్డల అక్కర తీర్చి మందిరం యొక్క అవసరతలు క్రీస్తు యొక్క మహిమైషను తీర్చి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిన సహవాసం తోడు ఇది మొదలకు మనందరితో ఉండి కడవకు నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.